హలో గైస్, వెల్కమ్ టు ఆర్‌వి ఎక్స్‌ప్లెయిన్స్. ఈ రోజు ఒక మంచి డ్రామాని మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ రోజు డ్రామాలో చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉండబోతుంది. సో ఎక్కడికి వెళ్ళకుండా ఫుల్ వీడియో చూసేసి అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా డ్రామాలోకెళ్దాం. డ్రామా స్టార్టింగ్‌లో హీరోయిన్ లిన్‌ని చూపిస్తారు. ఆమె హీరో చెంగ్‌ని చూస్తూ మనసులో అనుకుంటుంది. ఈ రోజు నేను ఎవరినైతే పెళ్లి చేసుకోబోతున్నానో అతనిపై నాకు చాలా ఏళ్లుగా సీక్రెట్ క్రష్ ఉంది అని ఎక్సైట్ అవుతూ ఉంటుంది. కట్ చేస్తే హీరోయిన్ లిన్ హీరో చెంగ్ ఈమింగ్ దగ్గరికి వెళ్తుంది. అతను హలో, నా పేరు చెంగ్ ఈమింగ్ అని పరిచయం చేసుకుంటుంటే అప్పుడు అతను డైరెక్ట్ గా ఐఎమ్ సో సారీ, నేను నిన్ను కనీసం అడగకుండానే డైరెక్ట్ గా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ఇక్కడికి రమ్మని పిలిపించేశాను అని అంటే లిన్ పర్లేదు, నేను ఆల్రెడీ మెంటల్లీ ప్రిపేర్ అయి ఉన్నాను, మీరేం టెన్షన్ పడకండి అని చెప్తుంది. దాంతో ఇద్దరు కలిసి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్తుంటే చెంగ్ ఆమె వైపుకి సీరియస్ గా చూసి నువ్వు ఇక నుంచి నా వైఫ్ గా బాధ్యతలన్నీ కరెక్ట్ గా నెరవేర్చాల్సి ఉంటుంది అని రూల్ పెడతాడు. దానికామె మీరేం వర్రీ అవ్వకండి, కన్ఫర్మ్ గా నా రెస్పాన్సిబిలిటీస్ అన్ని పూర్తి చేస్తాను అని చెప్తూ ఇద్దరు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసేసుకుంటారు. పెళ్లి కాగానే చెంగ్ ఇంటికి వెళ్దాం పదా అని అంటే లిన్ కార్ ఎక్కబోతుంటే అతను చాలా జాగ్రత్తగా చేతును అడ్డుపెట్టి మరీ డోర్ ఓపెన్ చేస్తాడు. కార్ లో కూర్చున్నాక చెంగ్ చాలా ప్రాక్టికల్ గా ఒక విషయం చెప్తాడు. నేను నీకు ఒక విషయం అయితే క్లియర్ గా చెప్పాలి, నేను ఒక పరమ వర్కహాలిక్ పర్సన్ ని. నా లోపల ఉన్న ఎమోషన్స్ బయట పడకుండా దాచుకుంటాను, నా లైఫ్ ని ఒక డైలీ రొటీన్ లాగా బ్రతికేస్తుంటాను అని చెప్తాడు. కానీ మనసులో ఇది నా డైలీ రొటీన్ అయినా కూడా నేను ఫస్ట్ టైం సన్లైన్ ని చూసినప్పుడే ఆమె మాయలో పడిపోయాను అని అనుకుంటాడు. అంటే ఆమెకి మన హీరో గారు ఇంప్రెస్ అయిపోయారనమాట. ఆ తర్వాత ఇద్దరు కలిసి అతని ఇంటికి వస్తారు. లిన్ చుట్టూ చూస్తూ అంటే ఫైనల్లీ నాకు ఇన్నేళ్ల క్రష్ అయిన చెంగ్ తో నా ఫ్లాష్ మ్యారేజ్ అయిపోయింది, పెళ్లి తర్వాత ఇతనితో నేను ఉండబోయే ఇల్లు ఇదే అన్నమాట అని మనసులో అనుకుంటుంది. ఇద్దరు లోపలికి వెళ్ళాక అతను ఒకవేళ నువ్వు నాతో కలిసి ఉండడానికి అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయితే ఈ ఇంట్లో చాలా రూమ్స్ ఉన్నాయి, నీకు నచ్చిన రూమ్ లో నువ్వు ఉండొచ్చు అని ఆప్షన్ ఇస్తాడు. దానికి లిన్ అయ్యో పర్వాలేదు, నేను మీతో కంఫర్టబుల్ గానే ఉన్నాను అని చెప్తుంది. అంతలో అతనికి ఆఫీస్ నుంచి అర్జెంట్ కాల్ రావడంతో కాల్ మాట్లాడేసి అతను నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నేను ఇమ్మీడియట్ గా కంపెనీకి వెళ్ళాలి అని అంటాడు. లిన్ ఓకే అని చెప్తుంది. చెంగ్ వెళ్తూ వెళ్తూ ఆగి మరీ చెప్తాడు, ఈ రోజు రాత్రి నేను కరెక్ట్ టైం కల్లా ఇంటికి వచ్చేస్తానులే అని. అంటే ఇంటిస్తున్నాడు ఈ రోజు వాళ్ళ ఫస్ట్ నైట్ అని. అతను వెళ్లిపోయాక లిన్ ఇల్లంతా తిరిగి చూస్తుంది. చెంగ్ స్టడీ రూమ్ కెళ్ళి ఇదే అన్నమాట చెంగ్ స్టడీ రూమ్, అతని ఫేవరెట్ వస్తువులన్నీ ఇక్కడే దాచుకున్నాడు అని చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్ ఫోటోని తీసి బెస్ట్ ఫ్రెండ్ కి పంపిస్తుంది. ఆ ఫ్రెండ్ ఇమ్మీడియట్ గా కాల్ చేసి ఆహా, నువ్వు ఎప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నావన్నమాట అని అడిగితే లిన్ తెగ సిగ్గుపడుతూ అవునే, నేను ఎవరినైతే పిచ్చిగా ప్రేమించానో, నా క్రష్ ఎవరైతేనో అతనితోనే నా పెళ్లి జరిగింది, నా ఆనందాన్ని మాత్రం నీకు మాటల్లో చెప్పలేను అని ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంది. రాత్రి అవ్వగానే లిన్ బెడ్ మీద పడుకొని నిద్రపోతుంటుంది. అప్పుడే చెంగ్ రూమ్ లోకి వచ్చి ఆమె పక్కనే పడుకుంటాడు. లిన్ అటువైపు తిరిగి గుడ్ నైట్ చెంగ్ అని విష్ చేస్తుంది. అతను కూడా గుడ్ నైట్ అని చెప్పి పడుకుంటాడు. లిన్ ఏమో నిజంగా ఒకటే ఎగ్జైట్ అయిపోతుంటుంది. ఫైనల్ గా నేను నిన్ను పెళ్లి చేసేసుకున్నాను, ఇది నిజమా లేక కళ అని నిద్రపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లిన్ తన ఫ్రెండ్ ని కలవడానికి బయటకు వెళ్తుంది. ఆ ఫ్రెండ్ షాక్ పెళ్లి విషయం వినగానే, నువ్వు అంత పెద్ద బిలియనీర్ ని పెళ్లి చేసుకున్నావు కదా, ఇప్పుడు నీకెలా అనిపిస్తుంది అని అడిగితే లిన్ సింపుల్ గా ఏముంది, పెళ్లి కోసం అతనే నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు అంతే అని చెప్తుంది. ఆ ఫ్రెండ్ నవ్వుతూ బాబోయ్, కనీసం ఒక డేటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా లేకుండా డైరెక్ట్ గా పెళ్లి చేసుకున్నావా, సరేలే హనీమూన్ కెళ్ళండి, ఆ తర్వాత ప్రేమ పుడుతుందిలే అని సలహా ఇస్తుంటే లిన్ మనసులో నిజంగానే చెంగ్ నన్ను ఎప్పటికైనా ప్రేమిస్తాడా అని ఆలోచనలో పడుతుంది. అలా ఆలోచిస్తూ నేను వాష్రూమ్ కి వెళ్తానని చెప్పి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక చిన్న పిల్లడు అడ్డు రావడంతో వాడిని తప్పించబోయి కాలు జారి కింద పడిపోతుంది. కరెక్ట్ గా అదే టైం కి అక్కడ ఉన్న ఒక పర్సన్ ముందుకొచ్చి ఆమె పడకుండా పట్టుకుంటాడు. బట్ ఎగ్జాక్ట్ టైం కి చెంగ్ కూడా అక్కడికి వస్తాడు. లిన్ భయపడిపోయి చెంగ్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి నాకు ఇతను ఎవరో తెలియదు, ఎవరో తెలియకుండానే కాపాడారు అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. యాక్చువల్ గా అతను ఎవరో కాదు, చెంగ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నమాట. అతను కూల్ గా హాహా నాకు తెలుసులే అని అంటాడు. ఆ పర్సన్ వీళ్ళిద్దరిని కలిసి చూసి షాక్ అయి చెంగ్ తో అంటాడు, ఏంటి చెంగ్ ఈమె నీకు తెలుసా అని. అతను ప్రౌడ్ గా హా నా వైఫ్ అని అతనికి ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఈచెన్ మెల్లగా లిన్ చెవి వెనక ఒక పుట్టుమచ్చ మార్కును గమనించి నువ్వు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం ఏం లేదు చెంగ్, నాకు అర్థమైంది అని చాలా డీప్ మీనింగ్ తో మాట్లాడతాడు. చెంగ్ సీరియస్ గా పద ఇంటికి వెళ్దాం అని చెప్పి లిన్ చే గట్టిగా పట్టుకుని లాక్కుంటూ వెళ్ళిపోతాడు. లిన్ అతని వైపు చూస్తూ మనసులో మిస్టర్ చెంగ్, నువ్వు గతంలో ఎప్పుడైనా ఏ అమ్మాయినైనా ఇలా చేతిని గట్టిగా పట్టుకున్నావా అని ఒకటే అనుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరు కార్లో కూర్చొని వస్తూ ఉంటే అప్పుడు లిన్ కి తన ఓల్డ్ మెమరీస్ గుర్తుకొస్తాయి. లిన్ కి 18 ఇయర్స్ ఉన్నప్పుడు ఆమెను పెంచుకున్న తల్లిదండ్రులు ఒక పెద్ద పార్టీకి తీసుకెళ్తారు. కానీ ఆ పార్టీ ఆమెకు పెద్ద టార్చర్ లా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న రిచ్ అమ్మాయిలంతా లిన్ చుట్టూ చేరి ఓహో మిస్ లిన్, నువ్వు లిన్ ఫ్యామిలీకి కన్న కూతురు కాదు కదా, ఒక అనాథవి, ఫేక్ డాటర్వి అని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి అయితే నీలాంటి దరిద్రపు అమ్మాయిని ఇంట్లో తెచ్చుకుంటేనే బ్యాడ్ లక్ కాక ఇంకేం వస్తుంది, చూడు ఇది నా బర్త్డే పార్టీ, దీన్ని నీ దరిద్రపు ముఖంతో పాడు చేయకు అని ఘోరంగా బుల్లి చేస్తుంటారు. వాళ్ళంతా లిన్ని ఏడిపిస్తున్న టైంకి ఎగ్జాక్ట్ గా మన హీరో చెంగ్ అక్కడికి వచ్చి వాళ్ళకు లెఫ్ట్ అండ్ రైట్ గట్టిగా ఇచ్చి పడేస్తాడు. మీకు ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావాలి, మీ పేరెంట్స్ మీకు వేరే వాళ్ళని ఇలా పబ్లిక్ లో ఇన్సల్ట్ చేయడం
మీకేమైనా నేర్పించింది? కడుపుకి అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? అని క్లాస్ పీకుతాడు. దాంతో అమ్మాయిల ముఖం మాడి మసవుతుంది. చెంగు అప్పుడు లిన్ వైపుకి చూసి "నువ్వు ఓకే కదా?" అని అడుగుతాడు. "హా! ఓకే" అని చెప్తుంటే కరెక్ట్‌గా అదే టైం నుండి ఆమె అతన్ని పిచ్చిగా ప్రేమించడం స్టార్ట్ చేసింది. ప్రెజెంట్ సీన్‌లో చెంగ్ సడెన్‌గా లిన్ వైపుకి చూసి "లిన్ అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు?" అని అడుగుతాడు. లిన్ అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ "నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను చెంగ్. అయినా నువ్వు నా హస్బెండ్‌వి కదా! నిన్ను ఇష్టపడే రైట్ నాకుంటుంది కదా!" అని మనసులో మాట చెప్తుంది. చెంగ్ నవ్వి "హా! ఖచ్చితంగా ఇష్టపడొచ్చు" అని అంటాడు. దాంతో లిన్ ఫుల్ నెర్వస్ అయిపోయి సిగ్గుతో కార్ గ్లాస్ కిందికి దించి బయటికి చూస్తూ కవర్ చేసుకుంటుంది. నెక్స్ట్ డేనే లిన్ రూమ్ లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. పెళ్లై 4 రోజులే అయింది. కానీ ఈ చెంగ్ నన్ను వదిలేసి బిజినెస్ ట్రిప్ అని చెప్పి విదేశాల మీద పడి తిరుగుతున్నాడు. కనీసం ఒక్కసారి కూడా నాకు కాల్ చేయలేదు అని ఫీల్ అవుతుంది. కానీ ఇంకో పక్క చెంగ్ మాత్రం ఆమె పెట్టిన ప్రతి సోషల్ మీడియా పోస్ట్ ని సీక్రెట్ గా లైక్ చేస్తూనే ఉంటాడు. లిన్ అప్పుడే హెయిర్ డ్రైయర్ తో తన జుట్టును ఆరబెట్టుకుంటూ ఉంటుంది. ఎందుకంటే అప్పుడే స్నానం చేసి వస్తుంది. కరెక్ట్ గా అదే టైం కి మనోడు బిజినెస్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వస్తాడు. అతను రూమ్ లోకి వచ్చి నేను ఫారెన్ లో ఉన్నప్పుడు నా వైఫ్ ని ఎప్పుడు చూస్తానా అని చాలా ఆతృతగా ఎదురు చూశాను అని అంటే అప్పుడే లిన్ తలస్నానం చేసి రావడంతో జుట్టు నుండి నీళ్లు కారుతుంటాయి. చెంగ ఆమెను చూసి కొంచెం టెంప్ట్ అవుతాడు. సో ఆమె దగ్గరికి వెళ్లి టవాల్తో జుట్టును తుడుస్తూ జుట్టు తడిగా ఉంది నీకు జలుబు చేస్తుంది అని తుడుస్తుంటే లిన్ అయ్యో నొప్పి పుడుతుంది అలా తూడ్చకండి అని అంటుంది. చెంగ ఐఎమ్ సో సారీ నేను ఒక అమ్మాయి జుట్టును తుడవడం ఇదే ఫస్ట్ టైం అని చెప్తుంటే ఆ మాట విన్న మేడం గారు ఫుల్ హ్యాపీ అయిపోతుంది. ఆ తర్వాత అతను నేను నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను అని అంటే లిన్ ఆత్రంగా ఏంటది చూపించు అని అడుగుతుంది. చెంగ ఆమెకు ఒక బ్యూటిఫుల్ రింగ్ చూపిస్తూ మనం జస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ మాత్రమే తీసుకున్నాం కానీ నేను నీకు ఒక ప్రాపర్ రింగ్ కూడా ఇవ్వలేదు అందుకే ఇది నీకోసం తెచ్చాను అని ఆమె వేలికి తొడుగుతాడు. లిన్ చాలా హ్యాపీ అయిపోతుంది. అది చూపిస్తూ ఎలా ఉంది అని అడిగితే చెంగ్ మనకి ఇంకా ప్రాపర్ వెడ్డింగ్ కూడా జరగాలి నేను ఇప్పటి వరకు అది నీకు ఇవ్వలేకపోయాను అని అంటాడు. లిన్ నవ్వి నాకు తెలుసు మీ గ్రాండ్ మదర్ కి బాలేదు కదా ఆమె మీరు త్వరగా పెళ్లి చేసుకోవాలని కోరుకోవడం వల్లే మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు మనం తర్వాత వెళ్ళి ఆమెను కలుద్దాం అని అంటే దానికి చెంగ్ సాడ్ గా ఆవిడ హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పేసరికి లిన్ కొంచెం నెర్వస్ అయిపోయి ఐఎమ్ సో సారీ నాకు తెలియదు అని అంటుంది. ఇందులో నీ తప్పేం లేదులే నువ్వెందుకు సారీ చెప్తున్నావు అని అంటాడు. ఆ తర్వాత చెంగ్ ఆఫీస్ వర్క్ చేస్తూ చాలా టైర్ అయిపోతాడు. మెల్లగా లిన్ ని చూడ్డానికి వెళ్తాడు. ఆమె అప్పటికే పడుకొని ఉంటుంది. చెంగ్ ఆమెకు దుప్పటి కప్పి మనసులో మనది కేవలం ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ కానీ నేను కూడా నిన్ను మెల్లగా ఇష్టపడడం స్టార్ట్ చేసినట్టున్నాను అని అనుకుంటుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె నిద్ర లేవగానే ఫాదర్ కాల్ చేస్తాడు. రూల్స్ ప్రకారం ఈ రోజు నువ్వు డిన్నర్ కోసం నీ హస్బెండ్ తో కలిసి లిన్ హౌస్ కి రావాలి అని ఆర్డర్ ఇస్తాడు. లిన్ కూడా కొంచెం భయంగా సరే అంటుంది. నెక్స్ట్ డే లిన్ తన స్టెప్ ఫాదర్ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటున్నప్పుడు అక్కడికి వెళ్తుంది వాళ్ళ ఇంటికి. అతను కోపంగా నీ హస్బెండ్ ఎక్కడా అని అడిగితే లిన్ ఆయన ఆఫీస్ వర్క్ లో చాలా బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారు అని చెప్తుంటే దానికి అతను వెటకారంగా లిన్ నువ్వు ఈ లిన్ ఫ్యామిలీ కన్న కూతురు కావనే విషయం గుర్తుంది కదా అందుకే నువ్వు మా ఫ్యామిలీ నుండి ఎలాంటి బెనిఫిట్స్ ఆశించలేవు అని చెప్తుంటాడు. లిన్ కూడా డైరెక్ట్ గా నాకు తెలుసు నేనేం మీకు బాకీ లేను నన్ను మీ స్వార్థం కోసం ఒక వస్తువులా వాడుకోలేరు ఎందుకంటే మీరు ఆల్రెడీ నన్ను చెంకి అమ్మేశారు అని ముఖం మీద చెప్తుంది. అతని కోపంతో ఏంటి మా మీదే బ్లేమ్స్ వేస్తున్నావా అని అరుస్తాడు. అప్పుడే అక్కడికి ఆ ఫ్యామిలీ కన్న కూతురైన లిల్లీ వస్తుంది. ఆమె రావడం వెటకారంగా ఏంటి నువ్వు డాడ్ ని బ్లేమ్ చేస్తున్నావా లిన్ ఒకవేళ డాడ్ నిన్ను పెంచకపోతే నువ్వెక్కడో రోడ్డు పక్కన అడక్క తినేదానివి అని అంటుంటే లిన్ ఏదో చెప్పబోతుంది కోపంతో. వాళ్ళ ఫాదర్ అడ్డుపడి ఇప్పుడే మోకాల మీద నిలబడి తప్పుకు పనిష్మెంట్ తీసుకో అని గద్దించి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. లిన్ బాధగా ఇది కరెక్ట్ కాదని నాకు తెలుసు కానీ వాళ్ళు నన్ను 18 ఇయర్స్ గా పెంచారు కదా ఆ కృతజ్ఞత కోసమే వాళ్ళు చెప్పినట్టు వింటున్నాను అని మనసులో అనుకుంటుంది. అప్పుడు లిల్లీ ఆమె దగ్గరకు వచ్చి నీకు కనీసం కొంచెమైనా సిగ్గుగా అనిపించట్లేదా మా డాడ్ నిన్ను ఎవరో తెలియని అతనికి అమ్మేశారు నేను విన్నాను అతను ఏదో పెద్ద గ్రూప్ కి ప్రెసిడెంట్ అంట కదా ఖచ్చితంగా ఒక 50-60 ఏళ్ల ముసలాడు అయి ఉంటాడు నువ్వు ఒక ముసలుడితో పడుకున్నావా చిచ్చి నీకు అసహ్యం అనిపించట్లేదా అని దారుణంగా మాట్లాడుతుంది. లిన్ మాత్రం కూల్ గా మిస్టర్ చెంగ్ నేను పెళ్లి చేసుకున్న భార్య భర్తలం దాంట్లో అసహ్యం ఏముంది అంతేకాదు నువ్వు కూడా ఎవరో ముసలోడితో పడుకున్నావని విన్నాను ఎందుకంటే నీకు ఒక డిజైనర్ బ్యాగ్ కావాలంట కదా పార్టీలకు వెళ్లడం కోసం అని రివర్స్ ఇచ్చి పడేస్తుంది. ఈమె నోరెత్తగానే ఆ లిల్లీకి ఒళ్ళు మండిపోతుంది. కోపంతో నోర్మొయ్ అయినా నువ్వు ఒక పని మనిషి కూతురువి నీ తల్లి నిన్ను నాతో మార్చకుండా ఉంటే ఈ 18 ఏళ్లు నేను అనుభవించాల్సిన లగ్జరీ లైఫ్ నీకు దక్కేదే కాదు ఇదంతా నాది అని అరుస్తూ లిన్ని కొట్టడానికి చేయలేపుతుంది. ఆమె భయం లేకుండా నువ్వు ఇప్పుడు నన్ను కొడితే నేను ఇంటికెళ్ళాక నా ముఖంపై ఉన్న దెబ్బలు చూసి నా హస్బెండ్ ఏం చేస్తాడో ఆలోచించుకో అని వార్నింగ్ ఇస్తుంటే లిల్లీ ప్రౌడ్ గా నేనేం భయపడ్ను అని అంటూ మళ్ళీ కొట్టబోతుంటే లిన్ ఆమె చేయి పట్టుకుని ఆపేస్తుంది. ఎగ్జాక్ట్ టైం కి వెనుక నుండి చెంగ్ వచ్చి లిన్ అని పిలుస్తాడు. లిన్ అది చూసి మనసులో షాక్ అవుతుంది. ఇవాళ మా ఫ్యామిలీని కలవాలని నేను పంపిన మెసేజ్ కి తను రిప్లై కూడా ఇవ్వలేదు మరి సడన్ గా ఇక్కడికి ఎలా వచ్చాడు అని అనుకుంటుంది. అప్పుడే ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. చెంగ్ ఆఫీస్ మీటింగ్ లో ఉన్నప్పుడు లిన్ అతనికి ఇంటికి రమ్మని మెసేజ్ చేస్తుందన్నమాట. అతను అప్పుడు అది చూసి రిప్లై ఇవ్వలేదు బట్ స్టిల్ తన ఇంపార్టెంట్ మీటింగ్ ని కూడా క్యాన్సిల్ చేసేసుకొని మరి అక్కడ
దగ్గరకు వచ్చుంటాడు. చెంగ్ ని చూడగానే లిల్లీకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏంటి ఇంత హ్యాండ్సమ్ గా యంగ్ గా ఉన్నాడు, ఛీ నేను ఇతన్ని పెళ్లి చేసుకోవాల్సింది, ఆ డాడీ గారు దీనికంట కట్టాడు అని మనసులో కుళ్ళుకుంటుంది. చెంగ్ డైరెక్ట్ గా లిన్ దగ్గరకు వచ్చి నొప్పిగా ఉందా అని అడుగుతుంటే ఆమె లేదు అని చెప్తుంది. వెంటనే ఆమెను ఎత్తుకుని అక్కడి నుంచి తీసుకెళ్తాడు. అప్పుడే వాళ్ళ నాన్న ఎదురొచ్చి మిస్టర్ చెంగ్ అని పిలుస్తుంటే అతను సీరియస్ గా నువ్వు నా వైఫ్ కి ఎందుకు శిక్ష చేశావు అని అడుగుతాడు. అతను కవర్ చేస్తూ ఎందుకంటే ఆమె పెద్దవాళ్ళకి ఎదురు సమాధానం చెప్తుంది అని అంటే చెంగ్ సీరియస్ గా ఏంటి ఆమె ఇప్పుడు నా వైఫ్, పైగా మేజర్, ఇలాంటి శిక్షలు వేసే రైట్ మీకు లేదు అని తేల్చి చెప్పాడు. ఈ లిల్లీ గమ్మునుండకుండా మధ్యలో దూరి మిస్టర్ చెంగ్ నువ్వు ఆమె అమాయకపు ముఖాన్ని చూసి మోసపోకు, ఆమె తండ్రి నెంబర్ 1 మోసగాడు, ఆమె తల్లి ఒక నార్మల్ పని మనిషి, అంతకు మించి ఏం లేదు, అయినా ఆమె లిన్ ఫ్యామిలీ కన్న కూతురు కూడా కాదు అని చెప్తుంది. చెంగ్ ఆమె వైపుకు అలానే చూస్తూ అయితే ఏంటి ఆమె పాస్ట్ అనేది నాకు అనవసరం, ప్రజెంట్ ఆమె నా భార్య అని గట్టిగా చెప్పి వాళ్ళ డాడీతో ఇంకెప్పుడైనా నా వైఫ్ కి ఇలాంటి శిక్ష లేయడానికి ట్రై చేశారో అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి తీసుకెళ్లిపోతాడు. వాళ్ళు వెళ్ళాక లిల్లీ తన ఫాదర్ పై కోపంతో ఊగిపోతుంది. ఆ చెంగ్ ఇంత హ్యాండ్సమ్ గా రిచ్ గా ఉంటాడని నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అరుస్తుంది. వాళ్ళ తండ్రి ఫ్రస్ట్రేషన్ తో చెప్తే ఏం చేశాడు అన్వే, అయినా నువ్వు ఆ మోడల్ లిల్లీ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతున్నావు కదా అని అంటాడు. అది కుళ్ళుకుంటూ నీ ఎడ్డ ముఖం, ఆ మోడల్ గాడి కంటే ఇతను 100 రెట్లు బెటర్, మీరు ఒక పని చేయండి, లిన్ తో ఎలాగైనా డివోర్స్ ఇప్పించండి, ఆ తర్వాత నేనే అతన్ని పెళ్లి చేసుకుంటాను అని ఒక చండాలమైన ప్లాన్ చెప్తుంది. వాళ్ళ డాడీ కోపంతో నీ సోదాపు అని చెప్పి ఆమెకి ఇంత కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత చెంగ్ లిన్ ఎత్తుకొని బయటికి తీసుకొస్తాడు కదా, అక్కడ లిన్ ప్లీజ్ నన్ను కిందకి దించు అని అనడంతో అతను కిందకి దించుతాడు. ఇద్దరు కార్లో కూర్చున్నాక చెంగ్ లిన్ నేను నీ మెసేజ్ కి రిప్లై ఇవ్వలేదు, అంతా నా తప్పే, నువ్వు ఒక్కదానివి వెళ్లాల్సి వచ్చింది, ఐఎమ్ సో సారీ అని అంటుంటే లిన్ ఇందులో మీ తప్పేం లేదు అని చెప్తుంది. చెంగ్ బాధగా నేను గనక నీకు రిప్లై ఇచ్చుంటే నువ్వు ఇంత బాధపడేదానివి కాదు కదా అని అంటూ ఆమె కాలికి తగిలిన దెబ్బని మెల్లగా తుడుస్తూ మెడిసిన్ రాస్తాడు. అదే టైం కి చెంగ్ ఆఫీస్ నుంచి కాల్స్ వస్తున్నా కూడా వాటన్నిటిని కట్ చేసి మరి మేడం గారికి కేర్ తీసుకుంటాడు. లిన్ మనసులో మిస్టర్ చెంగ్ చాలా మంచి పర్సన్, ఎప్పుడు ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉన్నా కూడా నా కోసం టైం ఇచ్చాడు అని అనుకుంటూ అతనికి ఇంకా దగ్గరగా జరిగి అతని ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకొని గట్టిగా కిస్ చేస్తుంది. చెంగ్ షాక్, ఇది అస్సలు నా ప్లాన్ లో అస్సలు లేదు కదా అని అంటాడు. లిన్ సిగ్గుతో వెనక్కి జరగబోతుంటే చెంగ్ ఆమెను గట్టిగా రివర్స్ లో మరింత ఇంటెన్స్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇద్దరు కార్లో అలా రొమాన్స్ లో మునిగిపోతారు. కాసేపటికి చెంగ్ ఇక మనం ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి ఆమెను చేతుల్లోకి ఎత్తుకొని మరి ఇంటికి తీసుకొస్తాడు. కార్లో చేసింది అయిపోలేదు కదా, సో ఇంటికి వచ్చాక ఆమెను సోఫాపై పడుకోబెట్టి చాలా ఇంటెన్స్ గా కిస్ చేస్తూ ఉంటాడు. బట్ అంతలోనే లిన్ కి కాలు నొప్పి రావడంతో మూలుగుతుంది. అది చూసి చెంగ్ వెంటనే ఆగిపోతాడు. ఐఎమ్ సో సారీ లిన్, నీ కాలికి ఇంకా ట్రీట్మెంట్ చేయకుండానే నేను ఇందులో మునిగిపోయాను అని అంటే లిన్ నవ్వి పర్లేదు ఏం కాదు అని చెప్తుంది. అతను మెడికల్ బాక్స్ తీసుకొచ్చి లిన్ కాళ్ళను తన ఒళ్ళో పెట్టుకొని మెడిసిన్ రాస్తాడు. అలా రాస్తూ రేపు బ్రేక్ఫాస్ట్ లోకి నీకేం కావాలి అని అడుగుతుంటే ఆమె రొమాంటిక్ అతని కళ్ళల్లోకి చూస్తూ నువ్వు కావాలి అని చెప్తుంది. ఆ మాట విన్న అతను నవ్వి నీ కాలికి దెబ్బ తగ్గేంత వరకు మనం ఏం చేయలేం, కంట్రోల్ కంట్రోల్ అని అంటాడు. నెక్స్ట్ ఆమె నిద్రపోతుంటే చెంగ్ చాలా ప్రేమగా ఆమెను తడుముతూ పడుకోబెడతాడు. నిద్రలోనే లిన్ అటువైపుకి తిరిగి తన హస్బెండ్ ని గట్టిగా హగ్ చేసుకొని పడుకుంటుంది. ఆ తర్వాత రోజు చెంగ్ లేచి నిద్రపోతున్న లిన్ దగ్గరికి వెళ్తాడు. ఆమె సడన్ గా కళ్ళు తెరిచి సిగ్గుతో తన ముఖాన్ని కవర్ చేసుకుంటుంది. చెంగ్ నవ్వుతూ గ్రాండ్ మదర్ హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేసారు, మనం వెళ్లి కలుద్దామా అని అంటే లిన్ ఫుల్ హ్యాపీ అయిపోతుంది. ఆమెను తీసుకుని వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ చెంగ్ మదర్ కూర్చుని ఉంటుంది. ఆమె తన వైఫ్ అని పరిచయం చేస్తాడు. లిన్ కూడా హలో ఆంటీ అని చెప్పగానే చెంగ్ నువ్వు మా మమ్మీని ఆంటీ అని ఎందుకు పిలుస్తున్నావు, అమ్మ అని పిలు అని చెప్తుంటాడు. కానీ చెంగ్ మదర్ మాత్రం ముఖం మార్చుకొని నేనేం నీకు అమ్మను కాను, అయినా చెంగ్ నాకు గుర్తున్నంత వరకు నువ్వు లిన్ ఫ్యామిలీ కన్న కూతుర్ని పెళ్లి చేసుకోవాలి కానీ పెంచుకున్న కూతుర్ని ఎందుకు చేసుకున్నావు అని ఇన్సల్ట్ చేస్తుంది. అంతటితో ఆగకుండా నేను ఈమె బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేశాను, దీని సొంత తండ్రి నెంబర్ 1 మోసగాడట, వాడు జైల్లో కూడా ఉన్నాడట, ఇక నీ తల్లి అయితే ఇల్లు తిరిగి పని చేసుకునేది, కాబట్టి నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు, నువ్వు ఇంటి కోడలు కావడానికి వీల్లేదు, నా కొడుకు రేంజ్కి తగ్గ అమ్మాయిని నేనే వెతుకుతాను అని దారుణంగా మాట్లాడుతుంది. అన్ని మాటలు ఎవరన్నా వింటారా? అందుకే లిన్ బాధతో తన చెయ్యి వెనక్కి లాక్కోవాలని చూస్తుంది. కానీ చెంగ్ ఆమె చెయ్యిని అస్సలు వదలకుండా ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. తన భార్యను గట్టిగా హగ్ చేసుకుని వాళ్ళ అమ్మతో లిన్ ని పెళ్లి చేసుకోవడం నా అదృష్టం, ఇది నాకు ఒక ప్రైడ్ మూమెంట్ అని గట్టిగా ఇస్తాడు. అదే టైం కి గ్రాండ్ మదర్ అక్కడికి వస్తుంది. ఆమె మాత్రం లిన్ ని చూసి చాలా హ్యాపీగా అవుతుంది. లిన్ కూడా షాక్ అయి గ్రాండ్ మదర్ మీరా అని అనగానే చెంగ్ అర్థం కాదు. నీకు మా గ్రాండ్ మదర్ ముందే తెలుసా అని అడుగుతాడు. హా 1 మంత్ బ్యాక్ ఈమె నేను వర్క్ చేసే ప్లేస్ కి వచ్చారు అని చెప్తుంది. చెంగ్ ఇమ్మీడియట్ గా గ్రాండ్ మదర్ మరి నీకు బాలేదన్నావు కదా అని అంటే ఆమె నవ్వుతూ అవును, అలా అబద్ధం చెప్పి నాటకం ఆడకపోతే నువ్వు ఈరోజు పెళ్లి చేసుకునేవాడివా ఏంటి అని అంటుంది. అంతేకాదు గ్రాండ్ మదర్ చెంగ్ మదర్ పై సీరియస్ అవుతూ ఏంటే
నువ్వు నా కోడలతో అలా ఎలా మాట్లాడతావు? చెంగ్ లిన్ ని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడూ ఆఫీస్ వర్క్ అంటూ బిజీగా ఉండకూడదు అని అతనికి కూడా కొంచెం వార్నింగ్ ఇస్తుంది. అందరూ కూర్చొని డిన్నర్ చేస్తుంటారు. అప్పుడు ఆ గ్రాండ్ మదర్ మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే తీసుకున్నారు కానీ వెడ్డింగ్ ఇంకా జరగలేదని చెప్పి ఒక ముహూర్తం చూసి పెళ్లి చేస్తాను అని అంటారు. అది విన్న చెంగ్ లిన్ వైపుకు చూస్తే లిన్ మనం పెళ్లి గురించి తర్వాత మాట్లాడుకుందాం గ్రాండ్ మదర్ అని టాపిక్ డైవర్ట్ చేస్తుంది. డిన్నర్ అయిపోయాక ఇద్దరే ఉన్నప్పుడు లిన్ చెంగ్ తో నేను పెళ్లిని ఎందుకు వాయిదా వేస్తున్నానో నువ్వు నన్ను కనీసం అడగలేదు ఎందుకు అని అడుగుతుంది. మనోడు కూల్ గా అది నీ పర్సనల్ డెసిషన్ లిన్, నేను నీ నిర్ణయాన్ని గౌరవిస్తాను అని చెప్తాడు. లిన్ ఎమోషనల్ అవుతూ నీకు తెలుసు కదా చెంగ్, నేను లిన్ ఫ్యామిలీ సొంత కూతురుని కాదు. నేను లిల్లీకి చెందాల్సిన ఐడెంటిటీని లగ్జరీ లైఫ్ ని 18 ఇయర్స్ దొంగలించి బ్రతికాను. అందుకే నాకు చాలా భయంగా ఉంది అని చెప్తుంటే చెంగ్ ఆమెను ఓదారుస్తూ ఇందులో నీ తప్పేం లేదు కదా, అయినా గతం గురించి మళ్ళీ మళ్ళీ ఎందుకు ఆలోచిస్తావు అని ధైర్యం చెప్తాడు. లిన్ నవ్వి ఒకవేళ గ్రాండ్ మదర్ ఆ రోజు హాస్పిటల్లో అలా నాటకం ఆడకపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకునే వాడివి కాదు కదా అని అడుగుతుంది. అప్పుడే ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. గ్రాండ్ మదర్ యాక్చువల్ గా బాలేనప్పుడు ఆమె చెంకి చాలా మంది అమ్మాయిల ఫోటోలు చూపించి పెళ్లి చేసుకోమంటుంది. ఆ ఫోటోలన్నిట్లో చెంకి లిన్ ఫోటో నచ్చి ఆమెను సెలెక్ట్ చేసుకుంటాడు. దాంతో వీరిద్దరు పెళ్లైపోయిందనమాట. సో ప్రెసెంట్ లో నిజానికి నేను 30 ఇయర్స్ వచ్చాక పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశాను. బట్ మా గ్రాండ్ మదర్ ఎక్కడ ఊరుకుంటుంది, ఆమె వల్లే చేసుకోవాల్సి వచ్చింది అని అంటే లిన్ షాక్ అయ్యి మరి అంతమంది అమ్మాయిలు నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అని అడుగుతుంది. అప్పుడు మనోడు ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నేను నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే ప్రేమించానని చెప్తే నువ్వు నమ్ముతావా అని అడుగుతాడు. అప్పుడు లిన్ షాక్, అంటే మనం మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్ళిన రోజు నన్ను చూసావా అని అంటే చెంగ్ లేదు, నేను నిన్ను ఫస్ట్ టైం నీ ఫోటోలోనే చూశాను. ఆ క్షణం నుండే నిన్ను ప్రేమించాను. ఇక పెళ్లి రోజు స్వయంగా నిన్ను డైరెక్ట్ గా చూశాక నీ ఫోటో కంటే 100 రెట్లు అందంగా ఉన్నావనిపించింది అని మనసులో మాట చెప్తాడు. లిన్ సిగ్గుతో ఫుల్ హ్యాపీ అయిపోతుంది. ఆ తర్వాత చెంగ్ లిన్ ఇద్దరు కలిసి ఒకరికొకరు చాలా ప్రేమగా కిస్ చేసుకుంటారు. ఆ రొమాంటిక్ మూమెంట్ తర్వాత లిన్ చెంగ్ తో మిస్టర్ చెంగ్ పెళ్లి తర్వాత ఇంత అందమైన ప్రేమ పుడుతుందంటే నువ్వు నమ్ముతావా అని అడుగుతుంది. అప్పుడు చెంగ్ హా అన్నట్టు లిన్ చీక్ మీద కిస్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో చెంగ్ తన స్టడీ రూమ్ లో ప్రశాంతంగా వర్క్ చేసుకుంటూ ఉంటే లింగ అతను సీరియస్ గా వర్క్ చేస్తుంటే అలానే చూస్తూ బాగా అనిపించి ఫోటో క్లిక్ చేస్తుంది. ఆ తర్వాత తన ఫ్రెండ్ వేవేతో ఫోన్. చెంగ్ సడన్ గా ఆమె వైపుకి చూసేసరికి లిన్ కంగారు పడి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. చెంగ్ ఆమెను చూసి ఒక క్యూట్ స్మైల్ ఇస్తాడు. అప్పుడే ఫోన్ లో ఆమె ఫ్రెండ్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఆమె అనుంటుందన్నమాట, ఏంటి లిన్ నువ్వు నీ హస్బెండ్ తో ఇంకా ఏమి ట్రై చేయలేదా, కనీసం ఫస్ట్ స్టెప్ అయినా నువ్వే వెళ్ళొచ్చు కదనే అని ఐడియా ఇస్తుంది. అందుకే లిన్ చెంగ్ మైండ్ రిలాక్స్ అవ్వడం కోసం ఒక ఇన్హేలర్ తీసుకొని అతని దగ్గరికి వస్తుంది. ఇది నీ మైండ్ కి ప్రశాంతంగా ఉంచుతుంది అని ఇస్తుంటే చెంగ్ థ్యాంక్ యూ అని చెప్తాడు. లిన్ అతని లిప్స్ వైపు చూస్తూ అరేవా ఇతని లిప్స్ కిస్ చేయడానికి ఎంత బాగున్నాయో అని మనసులో అనుకుంటుంది. అది చూసి చెంగ్ ఏమైంది లిన్ అని అడుగుతాడు. ఆమె అంతే స్పీడ్ గా ముందుకు జరిగి అతని లిప్స్ మీద కిస్ చేసేస్తుంది. చేసి పారిపోబోతుంటే ఆమెను గట్టిగా పట్టుకొని లాగి ఇంటెన్స్ గా అతనే కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇద్దరు ఒకరినొకరు పిచ్చిగా కిస్ చేసుకుంటూ మెల్లిగా బెడ్ వైపు వెళ్తారు. బెడ్ పై పడుకున్నాక లిన్ సిగ్గుపడుతూ మిస్టర్ చెంగ్ లైట్ ఆఫ్ చేస్తావా అని అడుగుతుంది. చెంగ్ నవ్వి ఆఫ్ చేస్తాడు. తన టీ షర్ట్ తీసేసి తన వైఫ్ తో చాలా రొమాంటిక్ గా నైట్ స్పెండ్ చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ చెంగ్ ముందే లేచి నిద్రపోతున్న ఆమెను చాలా ప్రేమగా చూస్తూ నేను ఈమె విషయంలో మరీ ఎక్కువ అబ్సెస్ అయిపోతున్నట్టున్నాను అని మనసులో అనుకుంటాడు. అంతలోనే లిన్ ఫోన్ రింగ్ అవుతుంది. ఆమె నిద్ర లేచి కంగారుగా ఫోన్ స్పీకర్ లో పెడుతుంది. అవతల వైపు ఫ్రెండ్ ఉంటుంది. ఆమె గట్టి గట్టిగా అరుస్తూ ఏంటే నిన్న రాత్రి నా మెసేజ్ కి రిప్లై ఇవ్వలేదు, అంటే మీ మధ్య ఏదో జరిగిందా పక్కా కదా, ఆ డీటెయిల్స్ అని నాకు ఇప్పుడు క్లియర్ గా చెప్పాలి అని అడుగుతుంది. పక్కనే ఉన్న చెంగ్ ఇదంతా వింటూ నవ్వుతుంటాడు. ఆమె ఇంకా ఆగదు. ఇంకో విషయమే, నిన్ను నీ హస్బెండ్ నిన్న నైట్ సాటిస్ఫై చేశాడా లేదా అని అడిగేసరికి లిన్ సిగ్గుతో వెంటనే ఫోన్ కట్ చేసేస్తుంది. భయపడుతూ చెంగ్ వైపు చూసి నువ్వేమైనా విన్నావా అని అడుగుతుంటే చెంగ్ నవ్వుతూ హాహా మొత్తం విన్నానులే అని అంటాడు. లిన్ వెంటనే అతను నోరు మూసేసి నువ్వు అస్సలు ఏమీ వినలేదు గుర్తుపెట్టుకో అని చెప్తుంది. చెంగ్ ఆమెను గట్టిగా హగ్ చేసుకుని మళ్ళీ కిస్ చేయబోతుంటే లిన్ నవ్వుతూ ఇప్పుడు నాకొద్దు నాయనా, నా కాళ్ళు ఇంకా నొప్పిగానే ఉన్నాయి అని తప్పించుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరు బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గరికి వెళ్తుంటే చెంగ్ ఆమెను పట్టుకొని నడిపిస్తుంటాడు. రాత్రి జరిగిన ఇంటెన్సిటీకి లిన్ నడవలేకపోతుంది. అది చూసిన పని మనిషి ఏమైంది మేడం మీ కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా అని అడుగుతుంది. లిన్ చెంగ్ వైపు కోపంగా చూస్తూ ఆ అంతా ఇతని వల్లే, మొత్తం ఇతని తప్పే. చెంగ్ నవ్వి బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది అని అడుగుతాడు. లిన్ తింటూ మరీ అంత బ్యాడ్ గా ఏం లేదులే బానే ఉంది అని కవర్ చేస్తుంది. ఆ తర్వాత లిన్ తన ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తుంటే ఆమె ఆత్రంగా చెప్పే నిన్న రాత్రి ఏం జరిగిందో నాకంతా చెప్పాలి అని అడుగుతుంది. లిన్ సిగ్గుపడుతూ జరిగిందంతా చెప్తుంటే ఆమె నవ్వుతూ ఓహో అందుకేనా నేను నిన్ను కాంటాక్ట్ చేయలేకపోయాను, సరే గాని నీ హస్బెండ్ గురించి నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతుంది. లిన్ హ్యాపీగా నా హస్బెండా చాలా జెంటిల్మెన్ కైండ్ పర్సన్, నా లైఫ్ కి తనే పర్ఫెక్ట్ అనిపిస్తుంది అని చెప్తుంటే ఆమె నవ్వి నువ్వు ఇప్పటి వరకు ఎవరిని డేట్ చేయలేదు కదా అందుకే నీకు అలా అనిపిస్తుంది అని అంటుంది. అంతలోనే ఆ కళ్ళెదుటే వేవే బాయ్ ఫ్రెండ్ ఒక
ఒక అమ్మాయి చేయి పట్టుకుని నడుస్తూ వెళ్తుంటాడు. ఆమె కోపంతో ఊగిపోతూ అతని దగ్గరికెళ్లి ఎవరీమా అని అడిగితే అతడు అబద్ధం చెప్తాడు, క్యాజువల్ ఫ్రెండ్ అని. కానీ వాడు ఆమెను వదిలేసి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాడు. బాధపడుతుంటే లిన్ను ఓదారుస్తూ వాడు అస్సలు మంచివాడు కాదు వేవే, నీకు ఇదంతా జరగడమే మంచిదైంది. అదే పెళ్ళైన తర్వాత నిన్ను ఇలా చీట్ చేస్తే నువ్వెంత నరకం చూసేదానివో ఆలోచించు అని ధైర్యం చెప్తుంది. కానీ ఆమె మనసులో మాత్రం కొత్త భయం స్టార్ట్ అవుతుంది. మరి నా పరిస్థితి ఏంటి? చెంగ్ కూడా ఫ్యూచర్ లో ఇలాగే నన్ను చీట్ చేస్తాడా అని డౌట్ పడుతుంది. అలానే ఇంటికెళ్తే అక్కడ టేబుల్ మీద ఒక ఇన్విటేషన్ కార్డు చూస్తుంది. అప్పుడు చెంగ్ ఆమె దగ్గరకు వచ్చి, రేపు నువ్వు నాతో కలిసి చారిటబుల్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ కి వస్తావా అని అడుగుతాడు. ఆమె హ్యాపీగా ఒప్పుకుంటుంది. ఆ పార్టీ కోసం లిన్ చాలా బ్యూటిఫుల్ డ్రెస్ వేసుకుని వస్తుంది. బట్ వెనుక ఉన్న లేస్ కట్టుకోవడం కుదరకపోవడంతో చెంగ్ లోపలికి వచ్చి తన వైఫ్ కి అతనే లేస్ కడతాడు. చెంగ్ ఆమెను వెనుక నుండి హగ్ చేసుకుని, ఒక్కసారి మిర్రర్ లో చూసుకోలేను నువ్వెంత బ్యూటిఫుల్ గా ఉన్నావో అని అంటుంటే ఆమె చాలా సిగ్గుపడుతుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి గ్రాండ్ గా పార్టీలోకి వస్తారు. చెంగ్ అక్కడ ఉన్న గెస్ట్ అందరికి తన్ని పరిచయం చేస్తాడు. అక్కడ సిస్టర్ లిల్లీ కూడా ఉంటుంది. దానికి ఫుల్ జలస్ వచ్చి చెంగ్ కేవలం నావాడు మాత్రమే అని ఒక్కటే ఫ్రస్ట్రేట్ అవుతుంటుంది. అంతలోనే ఒక క్లయింట్ వచ్చి, మిస్టర్ చెంగ్ మీరు చాలా త్వరగా పెళ్లి చేసుకున్నారు కదా అని అంటే, చెంగ్ లిన్ వైపుకు చూస్తూ, నేను ఎవరినైతే ప్రాణంగా ప్రేమించానో ఫైనల్ గా ఆమెనే పెళ్లి చేసుకున్నాను అని అందరి ముందు చెప్తాడు. ఆ మాటకి లిన్ చాలా హ్యాపీ అయిపోయి, నేను వాష్రూమ్ కి వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్తుంది. లిన్ వెనుక గూఢచారిలాగా మన లిల్లీ కూడా వాష్రూమ్ కి వెళ్తుంది. అక్కడికి వెళ్లి వెటకారంగా, ఏంటి సిస్టర్ ఏదో పెద్ద రాయల్ ఫ్యామిలీ లేడీలా రెడీ అయ్యావు, నిన్ను చూస్తే ఎవరికైనా నువ్వే లిన్ ఫ్యామిలీ కన్నా కూతురు అనిపిస్తుంది కదా అని ఇన్సల్ట్ చేస్తుంటే లిన్ పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే లిల్లీ అడ్డుపడి, ఒక్క నిమిషం, నువ్వు ఆల్రెడీ నా లగ్జరీ లైఫ్ ని దొంగలించావు, నా మొగుని కూడా దొంగలించావు, ఇప్పుడే నీకు బుద్ధి చెప్తాను చూడు అని అంటూ వైన్ విసరడానికి రెడీ అవుతుంది. బట్ అలర్ట్ గా ఆమె పక్కకు తప్పుకోవడంతో అది కింద పడిపోతుంది. ప్లాన్ ఫ్లాప్ అవ్వడంతో లిల్లీ కోపంతో ఊగిపోతుంటే లిన్ టేబుల్ మీద ఉన్న వైన్ గ్లాస్ తీసుకుని డైరెక్ట్ గా లిల్లీ ముఖం మీద విసిరి కొడుతుంది. ఆ తర్వాత చారిటీ ఈవెంట్ లో ఈ చారిటీలో అందరికంటే ఎక్కువ డొనేషన్ ఇచ్చింది మిస్టర్ చెంగ్ అని అనౌన్స్ చేస్తారు. అక్కడున్న అమ్మాయిలందరూ అతన్ని చూసి, వావ్ మిస్టర్ చెంగ్ ఎంత హ్యాండ్సమ్ గా గార్జియస్ గా ఉన్నాడో కదా, ఇతనికి ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉందో లేదో అని మాట్లాడుకుంటూ ఉంటే ఒక అమ్మాయి, నేను చూసాను ఇందాక అతని పక్కన ఒక అమ్మాయి ఉంది అని అంటే ఇంకో అమ్మాయి, ఖచ్చితంగా ఆమె ఏదో కంపెనీ కోసం అతని పక్కన చేరుంటుంది, అంతేగాని అతని భార్య అయ్యే ఛాన్సే లేదు, అయినా మగాళ్ళు అమ్మాయిల్ని బట్టలు మార్చినట్టు మారుస్తారు తెలుసా అని అంటూ చెంగ్ దగ్గరికి వెళ్లి వైన్ గ్లాస్ చూపిస్తూ టోస్ట్ చెప్పబోతుంటే అతను రూడ్ గా, నేను ఇలాంటివేమీ చెయ్యను అని రిజెక్ట్ చేస్తాడు. ఆ అమ్మాయి, నేను నీ పక్కన ఉన్న అమ్మాయి కంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాను అని ఫ్లర్ట్ చేయడానికి చూస్తుంటే అతను వెనక్కి తిరిగి లిన్ వైపుకు చూస్తూ, ఈమెదో చెప్తుంది దానికి ఆన్సర్ నువ్వు చెప్తావా అని అంటాడు. ఆ అమ్మాయి ఫేస్ మార్చుకొని సారీ అని చెప్పి వెళ్లిపోతుంది. అప్పుడు లిన్ అనుమానంగా, ఎవరా అమ్మాయి నీతో ఏం మాట్లాడుతోంది అని అంటే మనోడు కూల్ గా, ఏమో నాకు తెలీదు అని చెప్తాడు. అప్పుడే ఎవరో, ఇక్కడ ఎవరికైనా సైన్ లాంగ్వేజ్ వచ్చా అని అడుగుతారు. ఎందుకంటే ఒక అమ్మాయికి పెయింటింగ్ గురించి సైన్ లాంగ్వేజ్ లో ఏదో చెప్పాలనుకుంటుందంట. దానికోసం లిన్ నాకొచ్చు అని చెప్పి స్టేజ్ మీదకి వెళ్లి సైన్ లాంగ్వేజ్ లో పెయింటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంప్రెస్ అయిపోయి, నిజంగానే ఈ అమ్మాయి మిసెస్ చెంగ్ అవ్వడానికి 100% డిజర్వింగ్ అని పొగుడుతారు. లిల్లీ ఉంటుంది కదా, ఆమె మాత్రం కుళ్ళుతో రగిలిపోతూ, నువ్వు నా స్పాట్ లైట్ ని దొంగలించావే అని ఒక్కటే పగ పెంచుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరు ఇంటికి వస్తారు. చెంగ్ షాక్ అయి, నీకు సైన్ లాంగ్వేజ్ వచ్చా అని అడుగుతాడు. లిన్ కొంచెం ఎమోషనల్ అవుతూ, నేను లిన్ ఫ్యామిలీ కన్నకూతుని కాదని వాళ్ళకి తెలిసినప్పుడు నన్ను మా గ్రాండ్ మదర్ దగ్గరకు పంపించేశారు, ఆమెకి మాటలు రావు, అప్పుడే నాకు ఈ లాంగ్వేజ్ వచ్చు అని చెప్తుంటే చెంగ్ ప్రేమగా, అయితే మనం ఫ్రీ అయ్యాక మీ గ్రాండ్ మని కలవడానికి వెళ్దాం అని అంటే లిన్ కళ్ళల్లో నీళ్లతో, ఆమె ఆల్రెడీ చనిపోయారు అని చెప్తుంది. చెంగ్ ఇమ్మీడియట్ గా ఆమెకు దగ్గరగా జరిగి ఓదారుస్తూ, మనం లైఫ్ టైం ఇలాగే కలిసి ఉంటాం అని హగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత లిన్ తన ఓన్ షాప్ లో వర్క్ చేసుకుంటూ ఉన్నప్పుడు లిల్లీ వస్తుంది. ఆమె చూడగానే లిన్ సీరియస్ గా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటే లిల్లీ మళ్ళీ అదే పాట, నువ్వు ఎలాగూ లిన్ ఫ్యామిలీ మెంబర్ కాదు కదా, మరి ఇంత గలీ స్టోర్ ని ఎలా నడుపుతున్నావో చూద్దామని వచ్చాను అని అంటుంది. లిన్ ఆమెను ఇగ్నోర్ చేయి అని స్టాఫ్ కి చెప్పి కస్టమర్లను అటెండ్ చేసుకుంటుంది. ఈ గ్యాప్ లో ఈ లిల్లీ దొంగచాటుగా లిన్ ఫోన్ చెక్ చేస్తుంది. అందులో చెంగ్ అండ్ లిన్ లవ్ చాటింగ్ చూసి కుళ్ళుతో మండిపోతుంది. ఒసే లిన్, చాలా త్వరలోనే నీ హస్బెండ్ నావాడు కాబోతున్నాడే చూడు అని మనసులో అనుకుంటూ చెంగ్ విచార్ తెమ్మని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లిన్ షాపింగ్ కి వెళ్ళినప్పుడు తన హస్బెండ్ కోసం ఒక బ్యూటిఫుల్ టై సెలెక్ట్ చేస్తుంది. అదే టైంలో అక్కడికి ఈచెన్ వస్తాడు. లిన్ నువ్వెవరు అని అడిగితే ఈచెన్ నవ్వుతూ, అప్పుడే మర్చిపోయావా, నేను చెంగ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ని అని పరిచయం చేసుకుంటూ ఇద్దరు కాఫీ షాప్ కి తాగడానికి వస్తారు. లిన్ ఆత్రంగా, చెంగ్ కి ఏమి ఇష్టమో నాకు కొంచెం చెప్తావా అని అడుగుతుంటే ఈచెన్, వాడు పక్క వర్కహాలిక్, తన లైఫ్ మొత్తం బుక్స్ తోనే గడిపేశాడు, కానీ నా ఫ్రెండ్ ఇంత త్వరగా పెళ్లి చేసుకుంటాడని నేను అసలు ఊహించలేదు. అవును ఒకటి చెప్పు, నువ్వు అబ్రాడ్ లో చదువుకున్నావా అని అడిగితే లిన్ షాక్ అయి, నీకెలా తెలిసింది అని అంటే, ఊరికి గెస్ట్ చేశాను, యాక్చువల్ గా లిన్ నేను నిన్ను నిజానికి 10 years గా వెతుకుతున్నాను, కానీ నువ్వు తీరా దొరికాక చూస్తే నా బెస్ట్ ఫ్రెండ్ భార్యవయ్యావు అని చెప్తుంటాడు. అప్పుడే అదే రెస్టారెంట్ లో వేరే కపుల్ గొడవ పడుతుంటుంటే ఆమె హ్యాండ్ బ్యాగ్ తీసుకుని హస్బెండ్ వైపుకు విసురుతుంది. అది లిన్ కి తగలబోతుంటే ఈచెన్ అలర్ట్ అయి ఆమెను కాపాడుతూ
గట్టిగా హగ్ చేసుకుంటాడా. అన్ఫార్చునేట్లీ ఈ హగ్ సీన్ ని ఆ లిల్లీ చూసేసి ఫోటో తీసేసి చెంగ్ కి పంపించేస్తుంది కూడా. చూసావా చెంగ్, నీ భార్య నీ సొంత ఫ్రెండ్ తో కలిసి నిన్ను చీట్ చేస్తోంది అని టెక్స్ట్ చేస్తుంది. కానీ చెంగ్ అసలు గింత కూడా దేకడు. లిల్లీ ఆగదు. పదే పదే మెసేజ్ చేస్తుంటే చెంగ్ కి చిరాకొచ్చి అసిస్టెంట్ ని పిలిపించి ఈ అకౌంట్ ఇప్పుడే బ్లాక్ చేయించు, ఎవరితో ఊరికే మెసేజ్ చేస్తుంది అని ఆర్డర్ ఇస్తాడు. లిన్ ఇంటికి వచ్చాక చెంగ్ దగ్గరికి వెళ్తుంది. నేను నీకోసం గిఫ్ట్ చేశాను, గెస్ట్ చేయనంటే మనోడు ఎగ్జాక్ట్ గా టై తీసుకొచ్చుంటావు కదా అని చెప్తాడు. లిల్లీ షాక్ అయి నీకెలా తెలిసింది అంటే, ప్రతిరోజు నా టై పాతదైపోయిందని కంప్లైంట్ చేస్తూనే ఉంటావు కదా, మరి ఎలా గెస్ట్ చేయకుండా ఉంటాను అని అంటే లిన్ ఆ టైని బయటికి తీసి ఇది నీకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని చెప్తుంది. చెంగ్ దాన్ని తీసుకుని సైలెంట్ గా ఉండడంతో లిన్ మనసులో నేను ఇంత మంచి గిఫ్ట్ ఇస్తే కనీసం నాకు ఒక హగ్గు కూడా ఇవ్వట్లేదు ఏంటి తను అని ఫీల్ అవుతుంది. ఆమె ముఖం చూసి మనోడు ఏమైంది లిన్, అప్సెట్ అయ్యావా? అయినా మనం వైఫ్ అండ్ హస్బెండ్స్, నువ్వు నా దగ్గర ఏమీ దాచాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం, ఈ రోజు నా ఫోన్ కి ఒక అన్నోన్ అకౌంట్ నుంచి మెసేజ్ వచ్చింది నీ భార్య నిన్ను చీట్ చేస్తుంది అని చెప్తే లిన్ టెన్షన్ తో మరి నువ్వేం చేసావు అంటే నేను ఆ అకౌంట్ ని లీగల్ గా బ్లాక్ చేయించేశాను, పైగా కేసు ఫైల్ చేశానని చెప్తాడు. అప్పుడు లిన్ కి మధ్యాహ్నం లిల్లీ తన ఫోన్ చెక్ చేసిన విషయం గుర్తొస్తుంది. ఇంకా ఇదంతా దాని పనే అనుకుంటుంది. బట్ ఇంత చేసినా కూడా తన హస్బెండ్ ఆమెను ఎంతగా నమ్ముతున్నాడో అర్థమయ్యి అతన్ని ప్రేమగా హగ్ చేసుకుంటుంది. చెంగ్ కూడా అలానే హగ్ చేసుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లిన్ తన షాప్ లో వర్క్ చేసుకుంటూ ఉంటే ఆ స్టెప్ ఫాదర్ ఫోన్ చేసి కోపంతో ఏ లిన్, చెంగ్ లీగల్ టీం లిల్లీపై కేసు పెట్టి కోర్టుకి ఇచ్చింది, ఈ విషయం నీకు తెలుసా అంటే లిన్ గింత కూడా దడవకుండా హా తెలుసు అని అంటుంది. అతను ఆర్డర్ వేస్తూ వెంటనే నీ హస్బెండ్ కి చెప్పి ఆ కేసు ను వెనక్కి తీసుకోమను అని అంటే లిన్ అంత సీన్ లేదు, ఆమె తప్పు చేసింది కాబట్టి పనిష్మెంట్ తీసుకోవాల్సిందే అని చెప్పి ఫోన్ కట్ చేసి డైరెక్ట్ గా చెంగ్ ఆఫీస్ కి వెళ్తుంది. అక్కడ చెంగ్ తన క్యాబిన్ లో సీరియస్ గా వర్క్ చేసుకుంటూ ఉంటే ఆమె అతనితో నేను పని మీద బయటకు వెళ్తున్నానని చెప్తుంది. చెంగ్ ఎక్కడికి అని అంటే మౌంటైన్ ఏరియాలో నా బిజినెస్ కి హెల్ప్ అయ్యేలా కొన్ని సీడ్స్ కలెక్ట్ చేయడానికి వెళ్తున్నానని చెప్తే చెంగ్ ఇమీడియట్ గా నేను కూడా వస్తానని అంటాడు. మరి నీ ఆఫీస్ వర్క్ అంటే నేను ఆన్లైన్ లో మేనేజ్ చేసుకుంటానులే అని చెప్తే లిన్ నీకు వర్క్ కదా ఇంపార్టెంట్ అని అనగానే చెంగ్ ఆమె కళ్ళలోకి చూస్తూ నాకు వర్క్ కంటే నువ్వే ఎక్కువ ఇంపార్టెంట్ లిన్ అని రొమాంటిక్ గా చెప్తాడు. ఇద్దరు కలిసి కార్ లో మౌంటైన్ ఏరియాకి వెళ్తారు. అక్కడ లిన్ సీడ్స్ కలెక్ట్ చేస్తూ ఉంటే ఫుల్ వర్షం పడుతుంది. సో పరిగెత్తుకుంటూ వచ్చి కార్ లో కూర్చుంటారు. బయట వర్షం పడుతుంటే లిన్ ఈ వర్షం సౌండ్ కి నాకు చాలా నిద్ర వచ్చేస్తుంది అని చెప్తుంటే చెంగ్ తన వైఫ్ వైపు చూస్తూ ఆమెతో గడిపిన ఆ ఇంటెన్స్ రొమాంటిక్ నైట్ ని గుర్తు చేసుకుని తన కంట్రోల్ కోల్పోతాడు. చెంగ్ మెల్లగా ఆమెకు దగ్గరకు జరిగి నాకు కూడా చాలా నిద్ర వస్తోంది అని అంటూ ఆమె చేయి పట్టుకుని తన వైపుకు లాక్కుంటాడు. ఎగ్జాక్ట్ టైమ్ లో లిన్ ఫ్రెండ్ నుండి కాల్ వస్తుంది. సిగ్నల్ సరిగ్గా లేకపోవడంతో ఆగు నేను స్పీకర్ ఆన్ చేస్తానని చేస్తుందా. ఆమె అవతల నుంచి ఏడుస్తూ లిన్ నా బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయిని కార్లో కిస్ చేయడం, ఆ తర్వాత ఆమె కార్లోనే పడుకోవడం నేను కళ్ళారా చూశాను అని గట్టిగా అరుస్తుంటే ఆ మాట విని కంగారుగా ఫోన్ కట్ చేస్తుంది. ఆమె కార్లోనే వాళ్ళు రొమాన్స్ చేసుకున్నారన్న మాట చెంగ్ వింటాడు కదా, సో కంట్రోల్ కోల్పోతూ లిన్ ని చూస్తాడు. ఆమెను ఒక్కసారిగా లాగి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని కిస్ చేయడానికి ముందుకెళ్తాడు. లిన్ టెన్షన్ తో ఎవరైనా బయట నుండి చూస్తే అని ఆపబోతుంది. బట్ మనోడు రొమాంటిక్ గా నవ్వుతూ బయట అంత వర్షం పడుతుంది, ఇక్కడికి ఎవరూ రారు, అయినా ఈ కార్ కి ఫుల్ ప్రైవసీ ఉంది, బయట వాళ్ళకి లోపల ఏం జరుగుతుందో అసలు కనిపించదని చెప్పి ఆమె లిప్స్ పై ఫోర్స్ గా కిస్ చేస్తాడు. లిన్ షై ఫీల్ అవుతూ నువ్వు చాలా బ్యాడ్ బాయ్ అని అంటే చెంగ్ అవును నేను బ్యాడ్ బాయ్ నే అని అంటూ ఆమెతో కలిసి ఆ వర్షంలో కార్ లోనే ఎంతో హాట్ గా స్పెండ్ చేస్తాడు. రొమాన్స్ అయిపోయాక చెంగ్ ఆమె ఫోర్ హెడ్ పై కిస్ చేసి నేను ఈమె పక్కన ఉంటే నా కంట్రోల్ అస్సలు కాపాడుకోలేకపోతున్నాను అని మనసులో ఫీల్ అవుతాడు. చెంగ్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే నిద్రపోతున్న లిన్ సడన్ గా కళ్ళు తెరిచి అతన్ని చూస్తుంది. చెంగ్ మిర్రర్ నుండి ఆమెను అబ్జర్వ్ చేసి నిద్ర లేచావా అని అంటే లిన్ మనసులో ఈ మగాళ్ళ బాడీ ఫిగర్ ఎనర్జీ లెవెల్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి బాబోయ్, నాకైతే నడుము కళ్ళు విపరీతంగా నొప్పులు పుడుతున్నాయి, కానీ ఇతను మాత్రం ఇంత ఎనర్జీతో కూర్చుని హ్యాపీగా కార్ డ్రైవ్ చేస్తున్నాడు చూడు అని అనుకుంటే అతనికి వెళ్ళి ఇలా చూస్తూ మళ్ళీ పడుకుంటుంది. ఆ తర్వాత లిన్ తన ఆఫీస్ కి వెళ్తుంది. అక్కడ చెంగ్ ఆమెకు బిజినెస్ లో హెల్ప్ చేస్తుంటాడు. అంతలోనే లిన్ స్టెప్ ఫాదర్ ఫోన్ చేసి వాళ్ళ అమ్మకి ఏదో హెల్త్ బాలేదని ఇంటికి పిలిపించుకుంటాడు. చెంగ్ నేను కూడా వస్తానంటే లిన్ వద్దు నేనే సాల్వ్ చేస్తానని ఒక్కతే వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూసేసరికి వాళ్ళమ్మ దుక్కలాగా బాగా కూర్చుని ఉంటుంది. లిన్ షాక్ అయి మమ్మీ మీరు బానే ఉన్నారు కదా అని అంటే ఆమె లిన్ నువ్వు నీ హస్బెండ్ కి డివోర్స్ ఇవ్వాలని చెప్పడానికి నేను ఇక్కడికి రప్పించానని అంటే వాళ్ళ నాన్న కూడా మధ్యలో అందుకొని నేను నీకు వేరే పెద్ద సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని అంటాడు. లిన్ కోపంగా నేను చెంగ్ కి అస్సలు డివోర్స్ ఇవ్వను అని చెప్తుంటే ఇదంతా చూస్తున్న లిల్లీ కోపంతో లిన్ వెనక్కి నెట్టేసి చెంగ్ నా వాడు నాకే సొంతం అని అరుస్తుంది. లిన్ నవ్వుతూ పగటికలగంటున్నావా, నేను గనక ఇప్పుడు ఒక కాల్ చేస్తే చెంగ్ లీగల్ టీం నేను కోర్టుకి ఇడవడానికి ఇక్కడికి వచ్చేస్తుంది జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చేస్తుంది. లిల్లీ భయపడి వాళ్ళ అమ్మ వెనక దాక్కుంటే ఆమె కోపంతో ఏ లిన్ 18 ఏళ్లుగా పెంచి పెద్ద చేసావు, మాతో ఇంత పొగరుగా
మాట్లాడతావా అని వాళ్ళ నాన్న అమ్మ అరుస్తూ ఉంటే లిన్ సీరియస్ గా నేనైతే కేసు వెనక్కి తీసుకోను, పైగా మీరే నాకు సారీ చెప్పాలి లేదంటే కోర్టులో తెలుసుకుందాం అని చెప్తుంది. వాళ్ళ నాన్న కోపంతో నా మాటకే ఎదిరిస్తావా, ఎంత ధైర్యం, ఇప్పుడే మోకాళ్ళ మీద కూర్చొని ఈ తప్పుకి పనిష్మెంట్ తీసుకో అని అరుస్తుంటే లిన్ అస్సలు వినదు. ఇందులో నా తప్పేముంది, ఆమె నా స్టోర్ కి వచ్చి ఫోన్ తీసుకొని దొంగతనంగా నా మొగుడికి మెసేజ్ పెట్టింది, పైగా నా క్యారెక్టర్ పై లేనిపోని రూమర్ స్ప్రెడ్ చేసింది, అయినా ఈమె లీగల్ గా లిన్ ఫ్యామిలీ వారసాలు కదా, ఇలాంటి చెత్త పనులు ఎలా చేస్తుంది అని నిలదీస్తుంటే లిల్లీకి అవమానంగా అనిపించి సారీ లిన్ అని ముఖం మార్చుకొని చెప్తుంటే లిన్ వెళ్ళిపోతానని వెళ్ళిపోతుంటుంది. బట్ లిల్లీ ఏడుస్తూ డాడ్ చూసారా నేను సారీ చెప్పినా ఆమె వినట్లేదు, చెంగ్ బ్యాక్గ్రౌండ్ చూసుకొని బాగా పొగరుబట్టి కొట్టుకుంటుంది అని రెచ్చగొడుతుంటే వాళ్ళ డాడ్ ఆపి చెంగ్ నిన్ను ఇప్పుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి ఎగిరెగిరి పడుతున్నావా, ఫ్యూచర్ లో ఆ ఫీలింగ్స్ ఎప్పుడైనా మారొచ్చు తెలుసా అని అంటే వాళ్ళ అమ్మ కూడా అవును మారతాయి అని అంటుంటే లిల్లీ నవ్వుతూ ఒక్కసారి ఆ చెంగ్ నిన్ను వదిలేశాక మా డాడ్ నిన్నెవడో ఒక ముసలాడికి అమ్మేస్తారు చూడు అని దారుణంగా మాట్లాడుతుంది. ఫార్చునేట్లీ ఎగ్జాక్ట్ టైం కి చెంగ్ అక్కడికి వస్తాడు. అతన్ని చూసి అందరూ సుస్సు పోసుకుంటారు. లిన్ షాక్ అయి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే నీకోసమే వచ్చాను అని చెప్పి వాళ్ళ ముగ్గురు వైపు సీరియస్ గా చూస్తూ సీరియస్ టోన్ లో అసలు నా భార్యను అమ్మేస్తానని ఇక్కడ మాట్లాడుతుంది ఎవరు అని అడుగుతాడు. ఆ దెబ్బకి వాళ్ళ డాడీ కిక్కురు అనుకున్నా భయపడుతూ ఐఎమ్ సో సారీ మిస్టర్ చెంగ్, ఇది ఇంకా చిన్నపిల్ల కదా తెలియకేదో నోటికొచ్చిన పిచ్చ కూతలు కూస్తుంది, లైట్ తీసుకోండి అని చేతులు కట్టుకొని నిలబడతాడు. వాళ్ళ అమ్మ కూడా వణుకుతూ అవునండి అదేదో సోదివాగుడు వాగింది అని బ్రతిమలాడుకుంటుంటే చెంగ్ కోపంతో ఈసారికి వదిలేస్తున్నాను, నెక్స్ట్ టైం గనక ఇలాంటివన్నీ జరిగితే అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసి లైఫ్ టైం జైల్లో కుక్కిస్తాను జాగ్రత్త అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వగానే దాని ముఖం బిత్తరబోతుంది. ఆమెను తీసుకుని వెళ్లిపోతాడు. ఇద్దరు కార్ లో వెళ్తుంటే ఇంతకు ముందు వీళ్ళిద్దరి మధ్య ఒక హాట్ రొమాంటిక్ మూమెంట్స్ జరిగాయి కదా ఇలానే కార్ లో, అవి ఇద్దరికి ఒకేసారి గుర్తొస్తూ ఉంటాయి. చెంగ్ లిన్ వైపు అలానే చూస్తూ ఏమైంది లిన్ అని అడిగితే లిన్ నాకు పడుకోవాలనుంది అని చెప్పి అతని కాళ్ళపై ఆమె ఫింగర్స్ తో సెడ్యూస్ చేస్తూ ఇందాక కార్ లో జరిగిన విషయమే గుర్తొస్తుంది అని అనగానే అంతే చెంగ్ తన కంట్రోల్ కోల్పోయి ఆమెను గట్టిగా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇద్దరు పిచ్చి పిచ్చిగా కిస్ చేసుకుంటూ ఉంటే అసిస్టెంట్ మాత్రం అద్దంలో నుంచి వాళ్ళని చూసేస్తూ ఉంటాడు. లిన్ వెంటనే కిస్ ఆపేసి ఇందాక ఇంటికి వెళ్దామని అన్నావు కదా అని అంటే చెంగ్ అవును నువ్వు చెప్పింది నిజమే అని సర్దుకుంటాడు. అతను వెంటనే ఆగిపోయేసరికి లిన్ కి కోపం వస్తుంది. ముఖం మార్చుకొని ఇతనికి అసలు రొమాన్స్ చేసే ఎక్స్పీరియన్స్ లేనట్టుంది, నేను ఆగు అనగానే ఆగిపోయాడు. బట్ ఏదేమైనా వన్ నైట్ స్టాండ్ అయినా కాకపోయినా నేను ఇతన్ని పిచ్చిగా ప్రేమిస్తున్నాను అని అనుకుంటూ అతని కోసం మళ్ళీ కాళ్ళని టచ్ చేస్తూ రెచ్చగొడుతూ మనం కావాలంటే సీక్రెట్ గా ట్రై చేయొచ్చు అని అంటుంటే చెంగ్ కంట్రోల్ చేసుకోలేక ఆమె చేతిని గట్టిగా పట్టుకొని పద త్వరగా ఇంటికి వెళ్దాం అని ఇమ్మీడియట్ గా ఇంటికి వస్తాడు. ఇలా డోర్ వేస్తాడు అంతే, నెక్స్ట్ సెకండే ఆమెను గట్టిగా దగ్గరకు లాక్కొని ఫోర్స్ గా కిస్ చేస్తూ ఉంటాడు. ఆమెను ఎత్తుకొని కిస్ చేసుకుంటూ బెడ్రూమ్ లోకి తీసుకొస్తాడు. బెడ్ పై పడుకోబెట్టి ఇద్దరు చాలా ఇంటెన్స్ గా వైల్డ్ నైట్ గడుపుతారు. అంతా అయిపోయాక మనోడు ఆమె జుట్టును సవరిస్తూ ఆమెనే చూస్తూ ఉంటాడు. ఆమె ఇటు తిరగగానే దగ్గరకు తీసుకొని మళ్ళీ కిస్ చేయబోతుంటే లిన్ నీరసంగా వద్దు నేను చాలా టైర్డ్ అయిపోయాను పడుకోనివ్వు అని అంటుంది. చెంగ్ కూడా ఆమె మాట విని ఆమెను గట్టిగా హక్ చేసుకుంటూ మనసులో అనుకుంటాడు ఈమె పక్కనుంటూ నాకు అసలు అలసట అనేదే అనిపించదు అని. ఆ తర్వాత లిన్ నిద్ర లేచి పడుకుంటున్న అతని ఫేస్ ని చాలా ప్రేమగా టచ్ చేస్తుంది. చెంగ్ కళ్ళు తెరగానే లిన్ ఫేస్ కొంచెం డల్ గా ఉంటుంది. ఇంకా అడుగుతుంది నీకు పాస్ట్ లో ఎవరితోనైనా రిలేషన్షిప్ ఉందా అని. చెంగ్ లేదు అంటాడు. అంటే ఇదే నీకు ఫస్ట్ టైం అని అంటే చెంగ్ అవును మన వెడ్డింగ్ నైటే నా లైఫ్ లో ఫస్ట్ టైం అని చెప్తే ఆమె నమ్మదు. మరి నీకెవరు గర్ల్ ఫ్రెండ్స్ లేరా, నువ్వు ఇంత హ్యాండ్సమ్ అండ్ రిచ్, ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారు, అబద్ధం చెప్తున్నావు కదా అని ముఖం తిప్పుకుంటుంది. చెంగ్ ఆమె దగ్గరకు లాక్కొని నిజం లిన్ అంతకు ముందు నాకు డేటింగ్ అంటే టైం వేస్ట్ అనిపించేది అంటే ఆమె ఇప్పుడు మరేమనిపిస్తుంది అని అడిగితే చెంగ్ ఆమె లిప్స్ పై కిస్ చేసి ఇప్పుడు చాలా బాగుంది, అసలు నేను ఇంతకు ముందే ఎందుకు కలవలేదా అనిపిస్తోంది అని చెప్తాడు. లిన్ కొంచెం సిగ్గుపడుతూ నిజానికి నేను నిన్ను చాలా ఇయర్స్ నుంచే లవ్ చేస్తున్నాను అని చెప్తే చెంగ్ షాక్. ఎప్పటి నుంచి అని అంటే 5 years బ్యాక్ ఒక పార్టీలో నువ్వు నాకు హెల్ప్ చేసావు అప్పటి నుంచి అని చెప్పగానే అతనికి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. అంటే ఒకవేళ ఆ రోజు నా ప్లేస్ లో ఇంకే మగాడైనా ఈమెకి హెల్ప్ చేస్తుంటే ఈమె నన్ను కాకుండా వాణ్ణి లవ్ చేసేదా అని చాలా డౌట్ పడతాడు. లిన్ ఏమైంది ఏం మాట్లాడట్లేదు అని అంటే చెంగ్ ఏం చెప్పకుండా ఆమెను గట్టిగా హక్ చేసుకుంటాడు. ఈమె కృతజ్ఞతని ప్రేమ అనుకుంటుంది అని భయపడతాడు. అప్పుడు లిన్ ఏమైంది నీ బాడీ చాలా హీట్ గా ఉంది అని అంటే చెంగ్ ఆమెను గట్టిగా హక్ చేసుకొని ఏదేమైనా సరే నువ్వు కేవలం నా దానివి మాత్రమే అని మనసులో ఫిక్స్ అవుతాడు. ఆ తర్వాత ఆమె తన ఫ్రెండ్ ని కలవడానికి వెళ్తే ఆమె నా బాయ్ ఫ్రెండ్ గారు నన్ను చీట్ చేశాడు కాబట్టి బ్రేకప్ చెప్పేశాను అని అంటుంటే లిన్ కి వాళ్ళ నాన్న మాటలు గుర్తొస్తాయి. అదే బిజినెస్ మ్యాన్ల దగ్గర చాలా మంది అమ్మాయిలు ఉంటారు, బోర్ కొట్టాక నేను వదిలేస్తాడు అని ఉంటాడు కదా అది. ఇంకో పక్క ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకున్న చెంగ్ తన ఫోన్ లో లిన్ ఫోటోని చూస్తూ ఉంటే అంతలోనే ఆమె అక్కడికి వస్తుంది. కొంచెం డల్ గా ఉంటుంది. ఎందుకు అలా ఉన్నావు అని అంటే నా బెస్ట్ ఫ్రెండ్ తన బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పేసింది, రేపు పొద్దున నువ్వు కూడా నాతో బోర్ కొట్టి నన్ను వదిలేయవు కదా అని అడిగితే తను సీరియస్ గా ఎప్పటికీ వదలను అని చెప్పి వెంటనే ఆమెను గోడకి అదిం పట్టి కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా కిస్
చేస్తూనే ఆమెను ఎత్తుకొని స్టడీ టేబుల్ మీద కూర్చోబెట్టి వైల్డ్ గా కిస్ చేస్తుంటాడు. లిన్ టెన్షన్ తో చెంగ్ ఇది స్టడీ రూమ్ అని ఎంత చెప్తున్నా కూడా అతను తన స్పెక్స్ తీసేసి పక్కన పడేసి పర్లేదు ఇక్కడే ట్రై చేద్దాం అని చెప్పి టేబుల్ మీదే ఆమెతో చాలా రొమాన్స్ చేస్తాడు. అంతా అయిపోయాక చెంగ్ షవర్ తీసుకోవడానికి వెళ్తాడు. లిన్ సిగ్గుపడుతూ ఇతను రోజు రోజుకి రొమాంటిక్ అయిపోతున్నాడు, కనీసం స్టడీ రూమ్ అని కూడా చూడకుండా టేబుల్ మీద కాని చేస్తున్నాడు అని అనుకుంటే అక్కడ పడి ఉన్న ఒక బుక్స్ ని సర్దుతుంది. ఆ బుక్ లో ఒక అమ్మాయి ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి అచ్చం లిన్ లాగే ఉంటుంది. అంతలోనే చెంగ్ రావడం చూసి లిన్ కంగారుగా ఆ బుక్ ను అక్కడే ఉన్న షెల్ఫ్ లో పెట్టేస్తుంది. చెంగ్ ఏమో ఆమెను వెనక నుండి హగ్ చేసుకుని ఏమైంది లిన్, ఫేస్ డల్ గా ఉంది, నీ బాడీ బానే ఉంది కదా, ఇందాకేమైనా హర్ట్ చేశానా అని అడుగుతాడు. లిన్ అలాంటిదేం లేదు, కొంచెం టైర్డ్ అయిపోయాను, నేను కూడా షవర్ తీసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్లిపోతుంది. నెక్స్ట్ డే చెంగ్ ఆఫీస్ కి వెళ్తూ లిన్ ఫోర్ హెడ్ మీద కిస్ చేసి వెళ్తాడు. చెంగ్ వెళ్ళగానే లిన్ పరిగెత్తుకుంటూ ఆ బుక్ షెల్ఫ్ దగ్గరకు వచ్చి అదే బుక్ ను ఓపెన్ చేస్తుంది. అందులో ఫోటోతో పాటు ఒక బ్యూటిఫుల్ లవ్ పోయం కూడా ఉంటుంది. అది చూసి లిన్ గుండె పగిలినంత పని అవుతుంది. నన్ను అంతగా నమ్మిస్తున్న నా హస్బెండ్ బుక్ షెల్ఫ్ లో రహస్యంగా వేరే అమ్మాయి ఫోటోని దాచాడా, అసలు ఎవరి అమ్మాయి అని ఏడుస్తూ షాక్ లో ఉండిపోతుంది. అంతే ఆ ఫోటోని తీసుకొని వేవే దగ్గరికి వెళ్తుంది. వేవే చూసి షాక్, ఖచ్చితంగా ఈ అమ్మాయితో రిలేషన్షిప్ ఉందని చెప్పి చెప్పకూడనివన్నీ చెప్పి నూరిపోస్తుంది. లిన్ కానీ నమ్మదు. లేదే అతను అబద్ధం చెప్పడు, ఏ రిలేషన్షిప్ లోను లేను అన్నారంటే లేనట్టే అని చెప్తుంటే వేవే ఆ ఫోటోని జాగ్రత్తగా చూసి ఇదిగో చూడవే, ఈ అమ్మాయి చెవి దగ్గర కూడా నీలాగే ఒక బర్త్ మార్క్ ఉంది, అంటే ఆ అమ్మాయి ప్లేస్ లో నిన్ను ఒక సబ్స్టిట్యూట్ లా వాడుకుంటున్నాడా అని అడుగుతుంది. ఆ మాటలకి పాపం లిన్ గుండె పగిలినంత పని అవుతుంది. అతను నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకున్నాడే, మిస్టర్ చెంగ్ నాకెందుకు ఇలాంటి ద్రోహం చేశాడు అని ఏడుస్తుంటే అంతలోనే చెంగ్ నుండి కాల్ వస్తుంది. రేపు మనం ఒక పార్టీకి వెళ్ళాలి, నాతో వస్తావా అని పాపం అడుగుతాడా. లిన్ డల్ గా సరే అంటుంది. చెంగ్ ఆమె వాయిస్ తేడాగా ఉండడం చూసి ఏమైంది, ఏడుస్తున్నావా అని అడిగితే లేదు, నీకేదో భ్రమ కలుగుంటుంది అని చెప్తుంది. నెక్స్ట్ డే ఇద్దరు వాళ్ళ సొంత ఇంటికి వెళ్తారు. అక్కడ వెళ్ళగానే లిన్ ఫెంగ్ అనే అమ్మాయిని చూస్తుంది. ఆమెను చూడగానే ఆ బుక్ లో ఒక ఫోటో దాచుంటుంది కదా, ఆమె ఈమెనని గుర్తు పెడుతుంది. చెంగ్ వాళ్ళ మదర్ ఏమో ఫెంగ్ తో చాలా ప్రేమగా ఉంటుంది, కానీ లిన్ తో మాత్రం చాలా రూడ్ గా బిహేవ్ చేస్తుంది. నెక్స్ట్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు చెంగ్ తన వైఫ్ తో చాలా ప్రేమగా ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటే అది చూసి ఫెంగ్ జెల్సీ ఫీల్ అవుతుంది. అప్పుడు చెంగ్ ఫెంగ్ ను పరిచయం చేస్తూ ఈమె ఫెంగ్, మా అన్నయ్యకి కాబోయే భార్య, కానీ యాక్సిడెంట్ కు చనిపోవడంతో వీళ్ళ పెళ్లి జరగలేదని చెప్తాడు. లిన్ మనసులో మరి మిస్టర్ చెంగ్ ఈమెను కాకుండా నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఫెంగ్ లిన్ తో వెటకారంగా, నీ చెవి దగ్గర కూడా పుట్టుమచ్చ ఉంది, నాకు ఉంది, నీకు ఫిష్ అంటే ఇష్టం, నాకు ఇష్టమే, మన ఇద్దరి టేస్ట్లు ఒకేలా ఉన్నాయి కదా అని అంటూ హింట్ ఇస్తుంది. లిన్ మనసులో ఇంకా అనుమానం పెరిగిపోతుంది. అంటే నేను ఈమెకి కార్బన్ కాపీనా, అందుకే చెంగ్ నన్ను ఇష్టపడ్డా అని బాధపడుతుంది. లిన్ వాష్రూమ్ కి వెళ్ళగానే ఈ ఫెంగ్ కూడా వెనకాలే వస్తుంది. కొంచెం లిన్ కి మీద డౌట్ వచ్చి కావాలని వాయిస్ రికార్డ్ చేస్తుంది అనమాట, చాలా పొగరుగా. నీకు తెలియదు లిన్, నేను చెంగ్ చైల్డ్హుడ్ స్వీట్ హార్ట్ ని, మేమిద్దరం కలిసే పెరిగాం, మా హాబీలు పర్సనాలిటీస్ అన్ని ఒకేలా ఉంటాయి అని అంటే లిన్, కానీ ఇప్పుడు నువ్వు అతని వదినవి కదా, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు అని అంటే ఆమె నవ్వి, చెంగ్ అన్నయ్య చనిపోయినప్పుడు నేను చాలా ఏడ్చాను, కానీ ఆ తర్వాతే నాకు అర్థమైంది ఎలాగూ చెంగ్ ఉన్నాడు కదా, అతనితో పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవచ్చని అని అంటే లిన్ కోపంగా, అంటే నువ్వు నా హస్బెండ్ ని దొంగలించాలనుకుంటున్నావా అని నిలదీస్తుంది. ఫెంగ్, అయినా నీ హస్బెండ్ నిన్ను అసలు ప్రేమించట్లేదు, నాతోనే అతను చాలా కంఫర్టబుల్ గా ఉంటాడు అని చెప్తుంటే అంతలోనే చెంగ్ వస్తాడు. లిన్ కోపంగా చెంగ్ తో, మిస్టర్ చెంగ్ ఇప్పుడే అంతా క్లియర్ చేయి, నీ వదిన నిన్ను పెళ్లి చేసుకుని నీతో ఉండాలనుకుంటోంది అని అడిగితే అతను సీరియస్ అవుతూ, ఫెంగ్ ఈమె నా భార్య, ఈమె ఎవరికి సబ్స్టిట్యూట్ కాదు, నన్ను తప్పుగా అర్థం చేసుకోకు, నువ్వెప్పటికీ నా వదినవి మాత్రమే, అంతకు మించి ఏం లేదు అని గట్టిగానే అరుస్తాడు. ఆ మాటలకు అది అవమానంతో వెళ్ళిపోతుంది. అప్పుడు చెంగ్, ఐఎమ్ సో సారీ లిన్, నేను ఆ బుక్ ఆమెకి తిరిగిచ్చేస్తాను అని చెప్తాడు. కానీ లిన్ మనసులో మాత్రం చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. వాళ్ళ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నానా అని ఆలోచిస్తుంది. మళ్ళీ కానీ ఆ ఫోటో ఎందుకు భద్రంగా బుక్ లో దాచుకున్నాడు అని కూడా డౌట్ పడుతుంది. ఇద్దరు ఇంటికి వస్తారు. ఇల్లు రాగానే లిన్ కోపంగా అసలు చెంగ్ ని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది లోపలికి. చెంగి మాత్రం పిచ్చ కన్ఫ్యూజన్, ఏమైంది, ఎందుకింత అప్సెట్ అయింది, నేనేమన్నా తప్పు చేశానా అని కంగారు పడుతూ షూస్ మార్చుకుంటున్న లిన్ దగ్గరికి వెళ్తాడు. తానే స్వయంగా మోకాళ్ళ మీద కూర్చుని శాండిల్స్ ఇప్పి స్లిప్పర్స్ అందిస్తాడు. నేను ఏదైనా తప్పు చేసుంటే ప్లీజ్ నాకు చెప్పు లిన్, నేను దాన్ని సరిదిద్దుకుంటానని రిక్వెస్ట్ చేస్తుంటాడు. దానికి ఆమె, నీకు ఆ ఫెంకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో నాకు చెప్పు అని అంటే చెంగ్, మేము ముగ్గురం చిన్నప్పుడు కలిసి ఆడుకునే వాళ్ళం, కలిసి స్కూల్ కి వెళ్లే వాళ్ళం అంతే అని చెప్తే లిన్ కి ఇంకా కోపం, చెంగ్ నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు, అబద్ధం చెప్తున్నావు అని అరిచి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రాత్రి పడుకున్నా కూడా అంతే. పాపం మనోడు ఆమెను చూస్తూ, లిన్ నాతో ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు, ఏదో పెద్ద ప్రాబ్లమే వచ్చింది అని తీవ్రంగా ఆలోచిస్తుంటాడు. అంతలోనే చెంగ్ ఫ్రెండ్ ఈచన్ కాల్ చేసి డ్రింక్ చేయడానికి రమ్మని పిలిస్తే బయటకు వెళ్తాడు. నిద్ర లేచిన లిన్ ఇంత రాత్రి కూడా చెంగ్ ఎవరిని కలవడానికి వెళ్తున్నాడు అని డౌట్ పెడుతుంది. ఇంకో పక్క బార్ లో వీళ్ళిద్దరు కలిసి ఫుల్ డ్రింక్ చేస్తుంటే ఈచన్ అడుగుతాడు, ఏమైందిరా అంతగా తాగుతున్నావు అని. చెంగ్ బాధగా, నా భార్య నాపై కోపంగా ఉందిరా, ఆ ఫెంగ్ ఏమో
చైనాకి తిరిగొచ్చింది. నా వల్ల ఏదో పెద్ద మిస్‌అండర్‌స్టాండింగ్ జరిగింది. ఎంత క్లియర్ చేసినా ఆమె ఇంకా హ్యాపీగా లేదు అని చెప్తుంటే ఈచన్ సర్ది చెప్తుంటాడు. చెంగ్ ఇంకా భయంతో లేదురా నాకు చాలా భయంగా ఉంది. ఎక్కడ ఆమె నాపై ఉన్నది కేవలం కృతజ్ఞత మాత్రమే ప్రేమ కాదు అని రియలైజ్ అయిపోతుందని నా భయం అంతా అని డ్రింక్ చేస్తూ ఉంటాడు. అతను అలా తాగుతున్నప్పుడే ఎవరో ఒక అమ్మాయి అతనికి బాగా అతుక్కుపోయి నాతో కలిసి డ్రింక్ చేస్తావా అని అడుగుతుంది. చెంగ్ ఆమెను దూరంగా నెట్టేసి ఫ్రస్ట్రేషన్ తో అక్కడి నుంచి లేచి ఇంటికి వెళ్ళిపోతాడు. రాత్రి చెంగ్ బెడ్ పై పడుకొని ఉంటాడు కదా, లిన్ అతని వైపు ప్రేమగా చూస్తూ పక్కకు తిరిగి పడుకుంటుంది. కానీ ఆమెకు చెంగ్ బాడీ నుంచి ఒక అమ్మాయి పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది. పాపం మనోడేమో ఏమీ తెలియనట్టు తన పిల్లో సర్దుకొని తన భార్యని దగ్గరకు లాక్కొని పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కళ్ళు తెరిచి చూసేసరికి పక్కన లిన్ ఉండదు. ఎప్పుడు చెంగ్ లేచాకే లిన్ లేస్తది కదా, కానీ ఈ రోజు ఆమె ముందే వెళ్ళిపోవడంతో చెంగి పిచ్చెక్కిపోతుంది. ఇల్లంతా వెతుకుతాడు. నా భార్యకి నిద్రపోవడం అంటే చాలా ఇష్టం, అలాంటిది ఇంత త్వరగా ఎలా వెళ్ళిపోయింది అని టెన్షన్ పడుతుంటాడు. చెంగ్ లిన్ కోసం స్వయంగా లంచ్ బాక్స్ తీసుకొని ఆమె స్టోర్ కి వస్తాడు. లిన్ కి చికాకు వస్తుంది. ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అంటే చెంగ్ నిన్ను చూడాలనిపించి వచ్చాను లిన్ అని చెప్తాడు. లిన్ ముఖం తిప్పుకుంటూ మనం రోజు ఇంట్లో చూసుకుంటూనే ఉంటాం కదా అని అంటే చెంగ్ నువ్వు 2 రోజుల నుంచి చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నావు అని అంటాడు. వేవే అక్కడ నుంచి వెళ్ళిపోగానే లిన్ తింటూ ఉన్నప్పుడు జుట్టు ముందు పడుతుంటే మనోడు బ్యాండ్ తీసి ముడివైపోతాడు. మేడం గారు వెనక్కి తప్పుకొని అవసరం లేదు, నేను చేసుకోగలను అని రూడ్ గా చెప్తుంది. ఆమె మనసులో వేవే అన్న మాటలే గుర్తొస్తుంటాయి. అప్పుడు చెంగ్ లిన్ నాతో పాటు ఇంటికి రానంటే లిన్ నేను ఇప్పుడు రాను, ఈ రోజు నాకు ఆఫీస్ లో ఓవర్ టైం వర్క్ ఉంది అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళాక మనోడు ఆమె కోసం ఒక బ్యూటిఫుల్ వెడ్డింగ్ డ్రెస్ ని చూస్తూ ఈ డ్రెస్ లో నా వైఫ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇంకా మనసులో నా వైఫ్ పొద్దున్నే వెళ్ళిపోతుంది, రాత్రి కూడా ఇంత లేట్ గా వస్తుంది, నన్ను పూర్తిగా ఇగ్నోర్ చేస్తుంది అని ఒకటే వర్రీ అయిపోతుంటే ఇంతలోనే లిన్ వస్తుంది. చెంగ్ ఏమో ఎక్సైట్మెంట్ తో ఆ వెడ్డింగ్ డ్రెస్ చూపిస్తూ ఈ వెడ్డింగ్ డ్రెస్ చూడు నీకు నచ్చిందా అని అడుగుతుంటే లిన్ మధ్యలోనే ఆపి మిస్టర్ చెంగ్ నాకు అసలు పెళ్లి చేసుకోవాలని లేదు అని షాక్ ఇస్తుంది. చెంగ్ టెన్షన్ తో ఆమె దగ్గరికి వెళ్లి ఏమైంది లిన్, నేను ముందే చెప్పాను కదా నా వల్ల ఏదైనా తప్పు జరిగితే చెప్పు నేను సర్దుకుంటాను అని చెప్తుంటే లిన్ ఇగ్నోర్ చేస్తుంది. మనోడు చాలా ఎమోషనల్ అయిపోతూ నేను లైఫ్ లాంగ్ నీతోనే ఉండాలనుకుంటున్నాను, మన మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అని చెప్తుంటే అయినా కూడా లిన్ వెళ్ళిపోతుంది. మనోడు గుండె పగిలిపోతుంది. నాకు చాలా భయంగా ఉంది లిన్, ఎక్కడ నువ్వు నాపై ఉన్నది కేవలం కృతజ్ఞత అనుకుని నన్ను వదిలేసి వెళ్ళిపోతావేమోనని, నాకు డివోర్స్ ఇచ్చేస్తావేమోనని భయమేస్తుంది. నేను డివోర్స్ ఇచ్చేంత వరకు నువ్వు నా భార్యనే, ఒకవేళ నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవడమే నీకు ఫ్రీడమ్ అనుకుంటే నేను ఇచ్చేస్తాను ఆ ఫ్రీడమ్ అని ఏడుస్తుంటాడు. ఆ మాటలకి ఇంకా మేడం గారు ఫైనల్ గా బుక్ లోని ఫోటోని బయటికి తీసి చెంగు ముఖం మీద పడేసి ఈమె నువ్వు లవ్ చేస్తున్నావా అని అడుగుతుంది. మనోడు లేదు అస్సలు లేదు అని ఎంత చెప్తుంటాడు. నేను మరి చేయకపోతే ఆ ఫోటో ఆ లవ్ పోయం బుక్ షెల్ఫ్ లో ఎందుకు దాచావు అని అడిగితే చెంగ్ తల పట్టుకొని నువ్వు చూసిన ఆ పోయం అవన్నీ నావి కాదు మా అన్నయ్యవి, ఆ బుక్ లో నుంచి తీయడం మర్చిపోయాను అంతే అని చెప్తుంటే లిన్ ఇంకా అనుమానంతో మరి ఆ రోజు నీ బాడీ నుండి అమ్మాయిల పర్ఫ్యూమ్ స్మెల్ ఎందుకు వచ్చింది అని అడిగితే చెంగ్ తల్లి ఆ రోజు నేను బార్కి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే గట్టిగా పక్కకు నెట్టేశాను, అప్పుడే ఆమె పర్ఫ్యూమ్ నాకు అంటుకుని ఉంటుంది అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అప్పుడు ఫైనల్ గా మేడం కొంచెం తేలిక పడుతుంది. మిస్అండర్స్టాండింగ్స్ అన్ని క్లియర్ అయిపోవడంతో లిన్ నవ్వుతూ సరే నేను నిన్ను నమ్ముతున్నాను అని అంటే చెంగ్ ఇకపై మన మధ్య ఎలాంటి అనుమానం ఉన్నా ప్లీజ్ నాతో ముందు మాట్లాడవా అని అడుగుతాడు. తర్వాత లిన్ రూమ్ కి వెళ్ళేసరికి అక్కడ లైన్ గా హండ్రెడ్స్ ఆఫ్ బ్రాండెడ్ బ్యాగ్స్ ఉంటాయి. లిన్ షాక్ ఇవన్నీ ఎందుకు అని అంటే చెంగ్ నువ్వు నాపై కోపంగా ఉన్నావని తెలిసి ఇవన్నీ ఇస్తే కోపం తగ్గుతుందని కొన్నాను అని చెప్తుంటే లిన్ నవ్వుతూ అతన్ని హగ్ చేసుకొని ఐఎమ్ సో సారీ నాదే తప్పు, కానీ గుర్తు పెట్టుకో ఒకవేళ నిజంగానే నువ్వు వేరే అమ్మాయిని ప్రేమిస్తే నువ్వు ఇలాంటి 100 బ్యాగులు కొనిచ్చినా కూడా నేను నిన్ను అస్సలు క్షమించను అని అంటుంది. చెంగ్ ఇమ్మీడియట్ గా ఆమెను ఎత్తుకొని టేబుల్ మీద కూర్చోబెట్టి నా హార్ట్ లో కేవలం నువ్వు మాత్రమే ఉన్నావు మేడం అని చెప్తూ ఆమెను రొమాంటిక్ గా కిస్ చేస్తాడు. నెక్స్ట్ డే లిన్ తన వర్క్ షాప్ లో వర్క్ చేసుకుంటూ ఉంటే ఫెంగ్ అక్కడికి వస్తుంది. ఆమె వెటకారంగా నవ్వుతూ లిన్ నువ్వు ఎంత ట్రై చేసినా నా స్థానాన్ని భర్తీ చేయలేవు, నాలాగా మారలేవు, అయినా చెంగ్ నిన్ను ఎప్పటికీ ప్రేమించలేడు, అతనికి జస్ట్ ఫిజికల్ నీడ్స్ కావాలి, అందుకే నిన్ను భార్యగా పక్కన పెట్టుకున్నాడని దారుణంగా మాట్లాడుతుంది. ఆమెకు పిచ్చి కోపం వచ్చి వెంటనే చెంగి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది. చెంగ్ చూడు నీ వదిన మళ్ళీ నా స్టోర్ కి వచ్చి నువ్వు ఆమెతోనే ఉండాలనుకుంటున్నావని ఆమెనే లవ్ చేస్తున్నావని వాగులు వాగుతుంది అని చెప్తే చెంగ్ ఫోన్ లోనే పిచ్చ సీరియస్ అవుతాడు ఫెంగ్ పైన. గట్టిగా అరుస్తుంటే ఆమె ఏడుస్తూ వెళ్ళిపోతుంది. వెంటనే మనోడికి భయం పట్టుకుంటుంది కదా, దబాలను పరిగెత్తుకుంటూ స్టోర్ కి వస్తాడు. అప్పుడు లిన్ కి ఫెంగ్ అన్న మాటలు గుర్తొస్తాయి. అతని కళ్ళల్లోకి చూస్తూ నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది. చెంగ్ నుండి వెంటనే రిప్లై రాదు కదా, మనోడు కొంచెం ఇంట్రోవర్ట్ కదా, సో ఈమె ఇమ్మీడియట్ గా ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే ముక్కలైపోతుంది ఈమె మనసు. నాకు తెలిసిపోయింది చెంగ్ అసలు నన్ను ప్రేమించట్లేదు, ఆ ఫెంగ్ చెప్పిందే నిజం అని మనసులోనే ఏడుస్తుంది. కానీ అంతలోనే చెంగ్ ఆమెను దగ్గరకు లాక్కొని అలాంటిదేం లేదు లిన్, నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు మనసు కుదుట పడి అతన్ని హగ్ చేసుకొని నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే అతను ఎమోషనల్ గా నిజం చెప్పాలంటే అంతకు ముందు నా లైఫ్ లో ఎలాంటి ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉండేవి కావు, కానీ నువ్వు నా లైఫ్ లోకి వచ్చాకే నాలో ఇన్ని ఎమోషన్స్ వచ్చాయి
లిన్ అని చెప్తాడు. ఆ తర్వాత లిన్ తన ఫ్రెండ్ ని కలిసి చెంకి ఆ ఫెంగ్ అంటే ఇష్టం లేదే, అదంతా జస్ట్ ఒక మిస్అండర్స్టాండింగ్, చెంగ్ తను ఇష్టపడుతున్నాడని ఆ పిల్ల భ్రమపడుతోంది అంతే అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇద్దరు ఫుల్ హ్యాపీ అయిపోతారు. అలా మాట్లాడుకుంటున్నప్పుడే చెంగ్ అక్కడికి వస్తాడు. ఆమెను తీసుకొని కారులో ఇంటికి వెళ్తుంటే లిన్ చెంగ్ తో అంటుంది, మిస్టర్ చెంగ్, ఒకవేళ నీకు పెళ్లికి ముందు ఫిజికల్ నీడ్స్ ఉండుంటే ఏం చేసేవాడివి అని అడుగుతుంది. చెంగ్ నవ్వుతూ దాని గురించా, తర్వాత చెప్తానులే అని స్కిప్ చేస్తాడు ఆ క్వశ్చన్ ని. నెక్స్ట్ డే లిన్ తన స్టోర్ లో వర్క్ కంప్లీట్ చేసుకొని బయటికి రాగానే అక్కడ చెంగ్ బెస్ట్ ఫ్రెండ్ ఈచన్ కనిపిస్తాడు. లిన్ షాక్ అయి నువ్వేంటి ఇక్కడ అని అంటే, నీకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. చెంగ్ ఫెంగ్ రిలేషన్షిప్ నువ్వు అనుకున్నంత సింపుల్ కాదు, ఈ విషయం నీకు ముందే చెప్పనందుకు సారీ అని అంటుంటే లిన్ సీరియస్ అవుతూ, నీ ఫ్రెండ్ లేనప్పుడు అతని గురించి ఎలా మాట్లాడతావు అని అంటుంది. ఈచన్ నువ్వు బాధపడడం నాకు ఇష్టం లేదనంటే, నేను బాధపడడం నీకెందుకు ఇష్టం లేదు అని అడుగుతుంది. అతను అప్పుడు ఎమోషనల్ గా 10 years బ్యాక్ నా కార్ యాక్సిడెంట్ అయి మంటల్లో ఉన్నప్పుడు అందరూ భయపడి పారిపోయారు, కానీ నువ్వు నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడావని చెప్తే లిన్ ఆలోచిస్తూ, ఐఎమ్ సో సారీ, నాకు ఈ విషయాలు గుర్తులేవు, అయినా నేను ఇప్పుడు నా లైఫ్ లో చాలా హ్యాపీగా ఉన్నాను, సో వర్షం పడుతుంది నువ్వు ఇంటికెళ్ళు అని చెప్తుంది. ఈచెన్ అప్పుడు తన కోట్ తీసి, నీకు చలి పుడుతుంది కదా ఈ కోట్ తీసుకో అని ఇవ్వబోతాడు. అంతలోనే చెంగ్ అక్కడికి వచ్చి ఈచెన్ ఆపుతాడు. చెంగ్ తన సొంత కోట్ తీసి లిన్ కి కప్పి ఆమెను ఇంటికి తీసుకెళ్తే అక్కడ లిన్ అడుగుతుంది, నీ ఫ్రెండ్ నాకు కోట్ ఇస్తుంటే నీకు కొంచెం కూడా జల్సీగా అనిపించలేదా అని. పాపం చెంగ్ లేదు లిన్ అని అంటాడు. మేడం గారికి లేదు అనకూడదు, నాకు ఫుల్ జలస్ వచ్చేసింది, నువ్వు ఎలా మాట్లాడుతావు వాడితో అని తిట్టాల్సిందంట. అందుకే కోపంతో, నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెంగ్, నీ దగ్గర వేరే అమ్మాయి ఏ థింగ్ ఉన్నా నేను తట్టుకోలేను, అదే నిన్ను ప్రేమించకపోతే ఎంతమంది అమ్మాయిలు ఉన్నా ఐ డోంట్ కేర్ అని చెప్తుంటే చెంగ్ ఆమెను కూల్ చేస్తూ, నా లైఫ్ లో వేరే ఏ అమ్మాయి లేదు లిన్, నేను ఎవరి వస్తువుల్ని తీసుకోను, అయినా ఇందాక వాడు నీకు కోటిస్తే నీకు చలి తగ్గుతుంది కదా అని ఊరుకున్నాను అంతే అని చెప్తుంటే లిన్ మనసులో, అంటే చెంగ్ నన్ను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడా అని ఆనందపడిపోతుంది. నెక్స్ట్ డే ఆఫీస్ కి ఈచన్ ని పిలిపించి నా వైఫ్ కి దూరంగా ఉండు అని వార్నింగ్ ఇస్తే వాడు వెట్టకారంగా, ఎందుకు నీ భార్యకు కోట్ ఇచ్చానా అని అంటే చెంగ్, నా భార్య విషయంలో నీ బిహేవియర్ డిఫరెంట్ గా ఉందని నాకు తెలుసు అని అంటే ఈచన్ ఓపెన్ గా ఆమెను ప్రేమిస్తున్నానని చెప్తాడు. చెంగ్ కోపంతో నోర్ముయ్, నా భార్య నేను ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం అని చెప్తూ తన వాచ్ తీస్తాడు. ఈచన్ ఏంటి కొడతావా అని అంటే చెంగ్ అసలు తగ్గకుండా వెంటనే సెక్యూరిటీని పిలిపించి అతని కంపెనీతో ఉన్న బిజినెస్ కాంట్రాక్ట్స్ అన్ని క్యాన్సిల్ చేయించేస్తాడు. నువ్వంత పని చేయలేవు అని అంటే చెంగ్, నా భార్య కోసం ఏదైనా చేస్తాను, ఇకపై ఆమె గురించి బ్యాడ్ థాట్స్ ఉంటే తీసేసుకో అని గెంటేసి డైరెక్ట్ గా లిన్ దగ్గరికి వెళ్లి ఆమెను హగ్ చేసుకుని, లిన్ మనం ఇప్పుడే తొందరగా గ్రాండ్ గా పెళ్లి చేసేసుకుందాం పదా అని అడుగుతాడు. లిన్ ఓకే చెప్పడంతో ఇద్దరు బ్రైడల్ షాప్ కి వెళ్తారు. అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ లిల్లీ వస్తుంది. చెంగ్ ని చూసి, చెంగ్ ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు, ఈ పల్లెటూరు బైక్ అయిన లిన్ కి ఇతను అస్సలు డిజర్వ్ కాదు, ఎలాగైనా ఇతన్ని బుట్టలో వేసుకోవాలి అని అనుకుంటూ బుట్టలో వేసుకోవడానికి అతని దగ్గరికి వెళ్లి రెచ్చగొడుతూ, బావగారు మన మధ్య ఉన్న బౌండరీస్ ని మీరు దాటాల్సిన అవసరం లేదు, నా సిస్టర్ మిమ్మల్ని ఖచ్చితంగా మోసం చేస్తుంది, కానీ నన్ను పెళ్లి చేసుకోండి, మిమ్మల్ని లైఫ్ లాంగ్ ప్రేమిస్తాను, చీట్ చెయ్యను అని ఫ్లర్ట్ చేస్తుంటే చెంగ్ చీదరిచ్చుకుంటాడు, నేను నీ బావని, ఈ సోది ఎలా వాగుతున్నావు, కనీసం బుద్ధన్నా ఉందా అని అరుస్తాడు. అదే టైం కి లిన్ బ్యూటిఫుల్ వెడ్డింగ్ డ్రెస్ వేసుకొని బయటికి రాగానే చెంగ్ ఆమెను చూస్తూ ఉండిపోతాడు. అక్కడున్న స్టాఫ్ కూడా మెచ్చుకుంటారు. లిన్ లిల్లీ వైపు చూస్తూ, అతను నీ బావగారు కదా లిల్లీ అని అనగానే అక్కడున్న స్టాఫ్ కూడా లిల్లీని చూసి, ఇదేమమ్మాయిరా బాబు, సొంత బావకే లవ్ ప్రపోజ్ చేస్తుంది, నెంబర్ 1 సిగ్గులేని పిల్లలా ఉంది అని దారుణంగా తిట్టగానే అది భరించలేక వెళ్ళిపోతుంది. చెంగ్ లిన్ దగ్గరికి వెళ్ళి, లిన్ నువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు, ఐ లవ్ యూ అని అంటే ఆమె కూడా సేమ్ టు యూ అని ఇద్దరు రొమాంటిక్ గా కిస్ చేసుకుంటారు. సో నెక్స్ట్ డే లిన్ ఆఫీస్ లో ఉన్నప్పుడు చెంగ్ వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి లిన్ మీద గొడవ పడుతుంది. నీ వల్లే నా కొడుకు చాలా ఇబ్బందులు పడుతున్నాడు, మా కంపెనీ స్టాక్స్ కూడా పడిపోతున్నాయి అని దారుణంగా తిట్టి టార్గెట్ చేస్తుంది. దాంతో ఆమె ఒక డెసిషన్ తీసుకొని ఇమ్మీడియట్ గా ఇంటికి వెళ్లి చెంగ్ తో, చెంగ్ నాకు నీ నుండి డివోర్స్ కావాలని పేపర్స్ ముఖాన పడేస్తుంది. పాపం మనోడు షాక్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే లిన్ సీరియస్ గా, నేను నిన్ను అస్సలు ప్రేమించట్లేదు అని అంటే తను నమ్మడు. కొన్ని రోజుల క్రితమే కదా మనం ఒకరికొకరం లవ్ ప్రపోజ్ చేసుకున్నాం, వెడ్డింగ్ డ్రెస్ కూడా ట్రై చేసావు, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అని అడిగితే లిన్ అబద్ధం చెప్తూ, యాక్చువల్ గా నేనేం నిన్ను ప్రేమించట్లేదు, నువ్వు నాకు హెల్ప్ చేసావనే కృతజ్ఞతను ప్రేమ అనుకుని పొరబడ్డాను, కానీ ఇప్పుడే నాకు క్లారిటీ వచ్చింది అని చెప్తుంది. ఏదైతే జరగకూడదో అదే జరిగేసరికి పాపం చెంగ్ కళ్ళల్లో నీళ్లతో, నువ్వు డివోర్స్ అడిగితే ఇచ్చేస్తానని పాస్ట్ లో చెప్పాను లిన్, కానీ నేనంత మంచోని కాదు, చాలా సెల్ఫిష్, నేనెప్పటికీ నీకు ఇవ్వను, నిన్ను వదిలిపెట్టను అని చెప్తుంటే ఆమె సీరియస్ గా, సరే ఆలోచించుకోవడానికి టైం తీసుకో అని సామాన్లన్నీ ప్యాక్ చేసుకొని బయలుదేరుతుంది. ఎంత ఆపాలని ట్రై చేసినా కూడా వినకుండా డైరెక్ట్ గా ఆమె సొంతిల్లైన లిన్ హౌస్ కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళగానే ఆమె సిస్టర్ వెటకారంగా, ఏంటక్క లగేజ్ సర్దుకొని వచ్చావు, చూస్తుంటే ఆ నిన్ను నడి రోడ్డును వదిలేసినట్టున్నాడు అని అంటుంది. వీడికి
దీనికి బోర్ కొట్టి దీన్ని దోసేశాడు, అందుకే కుక్కలా ఇక్కడికి మళ్ళీ తిరిగి వచ్చింది అని దారుణంగా మాట్లాడుతుంది. లిన్ కి మండి, నువ్వు చెప్పింది నిజమే నాన్న, నీ కోరిక నెరవేరింది, నేను చెంకి డివోర్స్ ఇవ్వబోతున్నానని అందరి ముందు డిక్లేర్ చేస్తుంటే వాళ్ళు ఫుల్ హ్యాపీ అయిపోతారు. ఆ తర్వాత లిన్ బాల్కనీలో నిలబడి ఉంటే పాపం మనోడు ఆమె కోసం వచ్చి అక్కడ నిలబడతాడు. అదే టైంలో ఫుల్ వర్షం పడుతున్నా కూడా అతను అక్కడ తడుస్తూ తన భార్య కోసం వెయిట్ చేస్తాడు. స్పృహ తప్పి కింద పడిపోవడంతో లిన్ పరిగెత్తుకుంటూ వచ్చి అతని లోపలికి తీసుకెళ్లి చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. అతనికి స్పృహ రాగానే లిన్ గట్టిగా హక్ చేసుకుని, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు లిన్, ఆ విషయం నాకు తెలుసు అని ఆమెను కిస్ చేయబోతుంటే ఆమె వద్దంటుంది. కానీ చెంగ్ వినడు. ఆమెని దగ్గరకు లాక్కొని చాలా ఇంటెన్స్ గా కిస్ చేసి ఇద్దరు ఆ రాత్రి చాలా రొమాంటిక్ నైట్ స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ అతను నిద్ర లేచి, నాకు తెలుసు లిన్, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు, కానీ నన్ను ఎందుకు దూరం పెట్టాలనుకుంటున్నావో అర్థం కావట్లేదు అని అనుకుంటుంటే అంతలోనే లిన్ కూడా లేవడాన్ని చూసి ఏమీ తెలియనట్టు మళ్ళీ నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తాడు. లిన్ కూడా టెన్షన్ పడుతుంది, నిన్న రాత్రి ఏం చేసేసాను నేను అని. అక్కడ చూస్తే ఈచన్ వచ్చి కూర్చొని ఉంటాడు. అతను చెంకి డివోర్స్ ఇవ్వబోతున్నావు, నువ్వు నా ప్రాణాలు కాపాడావు లిన్, అందుకే నేను ప్రేమిస్తున్నాను, ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో అని అడుగుతాడు. లిన్ నవ్వి, చిన్నప్పుడు ఎవరో ఒకరు చేసిన హెల్ప్ చూసి ఆ కృతజ్ఞతను ప్రేమ అనుకుని భ్రమపడ్డం నీకు అలవాటేమో, అందుకే ప్రేమిస్తున్నాను అని అంటున్నావు అని అంటే ఈచన్, మరి నువ్వు చెంగ్ విషయంలో చేసింది అదే కదా అని అడిగితే లిన్, అస్సలు కాదు, నేను చెంగ్ ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, అందుకే అతనితో నా పెళ్లి జరిగింది అని చెప్తుంది. ఈ మాటలన్నీ మనోడు విని ఆనందంతో పొంగిపోతాడు. లిన్ రూమ్ లోకి రాగానే వెనక నుండి గట్టిగా హక్ చేసుకొని, లిన్, నువ్వు ఇందాక కింద చెప్పిన మాటలన్నీ నేను విన్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని ఒప్పుకున్నావని హ్యాపీ అవుతాడు. ఇంకో పక్క లిల్లీ వాళ్ళ నాన్న తీసుకొని పైకి వస్తూ, నాన్న అక్క రూమ్ నుండి ఎవడో మగాడి వాయిస్ వినిపిస్తోంది, పైగా నన్ను కొట్టింది కూడా అని చెప్పి గట్టిగా డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ చెంగ్ ఉంటాడు. వాళ్ళ నాన్న లిల్లీ ఇద్దరు షాకులో నోరెళ్ళ పెడతారు. లిల్లీ టెన్షన్ తో, మీ ఇద్దరికి డివోర్స్ అవ్వబోతుంది కదా అని అంటే చెంగ్ స్ట్రాంగ్ గా, ఆమె నన్ను డివోర్స్ అడుగుతుంది కానీ నేనేమి ఇవ్వను అని చెప్తే లిల్లీ మళ్ళీ కెలుకుతూ, మీ భార్య వల్లే నీ కంపెనీ స్టాక్స్ అన్ని పడిపోతున్నాయి అని చెప్తుంటే చెంగ్, అవును, అందుకే నా భార్య నన్ను వదిలేసి నా మంచి కోసం డివోర్స్ అడగాలని చూస్తుంది అని చెప్పి తన భార్య చేయి గట్టిగా పట్టుకొని, నన్ను నమ్ము లిన్, కంపెనీని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు, నువ్వు నా పక్కనుంటే చాలు, ఇలాంటి ఎదవలు ఎంతమంది నా ముందున్నా ఏం కాదు అని ధైర్యం చెప్పి నెక్స్ట్ డే ఒక కాన్ఫరెన్స్ మీటింగ్ పెడతాడు. మీడియా ముందే అన్ని నిజాలు బయట పెడతాడు. లిన్ అసలు ఆ లిన్ ఫ్యామిలీ బయోలాజికల్ కూతురే కాదు, ఆమె తండ్రి నెంబర్ 1 దొంగ, కానీ ఆ విషయాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు, నా భార్య నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని అందరి ముందు చెప్పి కాన్ఫరెన్స్ అయిపోయాక డైరెక్ట్ గా లిన్ దగ్గరికి వచ్చి ఆమెను గట్టిగా హక్ చేసుకుని ఓదారుస్తాడు. నేను నిన్ను జీవితంలో ఎప్పటికీ వదిలిపెట్టాను లిన్, డివోర్స్ అనే ముచ్చటే లేదు అని చెప్తాడు. అప్పుడే మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. యాక్చువల్ గా చెంగ్ అంతకు ముందే లిన్ స్టెప్ ఫాదర్ దగ్గరకు వచ్చి ఆయనకి చాలా డబ్బులు ఇచ్చి సెటిల్ చేసి అతనితో లిన్ కున్న లీగల్ రిలేషన్షిప్ ని పూర్తిగా కట్ చేయించుంటాడు. ఆ నిజం ప్రెసెంట్ గా తెలుసుకున్న లిన్ చాలా ఎమోషనల్ అవుతూ అతని డీప్ కిస్ చేస్తుంది. అలా ఇద్దరు వాళ్ళ ప్రేమను కన్ఫెస్ చేసుకోవడంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు టాటా, బై బై.